లాస్ట్ క్లాస్‌లో మనం యూవీఎం ఇంట్రడక్షన్ గురించి చూసాం. అసలు యూవీఎంలో అడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఎస్‌వి నుంచి యూవీఎంకి ఎందుకొచ్చాము? సో, దాంట్లో స్కేలబుల్, రీయూజబుల్, ఇంటరాపరబుల్, యూనిఫార్మ్ టెస్ట్ బెంచ్, స్టాండర్డైజేషన్ మెథడ్ ఇదంతా గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ దెన్ యూవీఎం టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్, ఎస్‌వి టెస్ట్ బెంచ్‌కి, యూవీఎం టెస్ట్ బెంచ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఎస్‌విలోనేమో మెయిల్ బాక్స్‌ని కమ్యూనికేషన్ కింద యూజ్ చేసుకునేవాళ్ళం. యూవీఎంలో వచ్చేసరికి టీఎల్ఎం పోర్ట్స్ని యూజ్ చేసుకుంటున్నాం. టీఎల్ఎం అనాలిసిస్ పోర్ట్స్, టీఎల్ఎం పోర్ట్స్ ఉంటాయి. సో అనాలిసిస్ పోర్ట్స్ ఏమో మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కనెక్షన్ కోసం యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ టీఎల్ఎం పోర్ట్స్ ఏమో డ్రైవర్ నుంచి సీక్వెన్సర్కి కనెక్షన్ కోసం ఈ టీఎల్ఎం పోర్ట్స్ని యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ ఇంకా ఏం చెప్పుకున్నాం, యూవీఎం టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ తర్వాత వెర్బోసిటీ లెవెల్స్, అసలు ఏ టైప్ ఆఫ్ వెర్బోసిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి. అండ్ దెన్ క్లాస్ హైరార్కీలో యూవీఎం వాయిడ్ అనేది టాప్ మోస్ట్ క్లాస్. అంటే ఎందుకు యూవీఎం వాయిడ్ అనేది యూజ్ చేసుకున్నామంటే మనం ప్రతి ఎస్విలో ఉన్న సిస్టమ్, అదే ఎస్విలో ఉన్న ప్రతి క్లాస్ని ఒక సెంటర్ హబ్ కింద రిప్రజెంట్ చేయాలి కాబట్టి యూవీఎం వాయిడ్ అనేది యూజ్ చేసుకున్నాం. దాన్నే యూవీఎం రూట్ క్లాస్ అని కూడా అంటారనమాట. లైక్ హెడ్ క్వార్టర్స్ లాగా అనమాట. అంటే మీకు సపోజ్ యూవీఎం ఆబ్జెక్ట్లోనేమో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. యూవీఎం కాంపోనెంట్స్ ఏమో ఎంప్లాయీస్ అనేవి ఆ డాక్యుమెంట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సీక్వెన్స్ ఐటమ్ అంటే డిఫరెంట్ టాస్క్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సీక్వెన్స్ వచ్చేసరికి ఆ టాస్క్ని ప్లాన్ చేస్తూ ఉంటుంది. సీక్వెన్స్ వచ్చేసరికి మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఏ టాస్క్ ఎప్పుడు వెళ్ళాలనేది ఇదంతా యూవీఎం క్లాస్ హైరార్కీ అనమాట. ఎవరు ఎప్పుడు రావాలి అంటే యూవీఎం వాయిడ్ నుంచే ఆబ్జెక్ట్స్ కాంపోనెంట్స్ని స్ప్లిట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి అండ్ దెన్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫైన్ చేసుకున్నాం. యూవీఎం ఆబ్జెక్ట్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, సీక్వెన్స్ ఐటమ్, ఈ రెండు ఆబ్జెక్ట్స్. టాప్ అనేది మాడ్యూల్. అండ్ దెన్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి టెస్ట్, డ్రైవర్, మానిటర్, స్కోర్ బోర్డు, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, ఇవన్నీ కాంపోనెంట్స్. ఓకే, సో బేసిక్ థింగ్స్. అండ్ దెన్ యూవీఎం ఇంపోర్టింగ్ మెథడాలజీస్లో వచ్చేసరికి డిఫరెంట్ మెథడ్స్ని మనం ఇంప్లోడ్ చేసుకుంటాం. క్రియేట్, క్లోన్, కాపీ, కంపేర్, ప్రింట్, రికార్డ్. సో ప్రింట్ మెథడ్ అనేది ఏంటంటే ఒక టేబులర్ మెథడ్లో మనం ప్రింట్ చేయాలి కాబట్టి దానికోసం ప్రింట్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. అండ్ దెన్ డాలర్ డిస్ప్లే కూడా యూజ్ చేస్తాం, కానీ టేబులర్ మెథడ్లో రాదంతే. సో ప్రింట్ యూజ్ చేసుకో, కాపీ చేయడానికి క్లోన్ అంటాం. అంతే, కాపీ అంటే జస్ట్ కాపీ చేసి మీకు కాపీ చేసుకుంటుంది డేటాని. అంటే మీకు డీప్ కాపీ చూసారు కదా, సేమ్ ఆ టైప్లోనే వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దెన్ రిపోర్టింగ్ మెకానిజంలో మీరు ఏమేమి చూసారు, యూవీఎం ఇన్ఫో, వార్నింగ్, ఎర్రర్, ఫ్యాటల్. ఇన్ఫో మెసేజ్ వచ్చేసరికి జస్ట్ డిస్ప్లేయింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు. వార్నింగ్ అంటే ఏంటంటే ఇంకా జస్ట్ వార్న్ చేస్తుంది, సిమ్యులేషన్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎర్రర్కి వచ్చేసరికి మీకు ఎర్రర్ కౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది ఫైనల్గా వచ్చేసరికి. అండ్ దెన్ ఫ్యాటల్ అంటే ఇంకా ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో దెన్ ప్రతి కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ కాంపోనెంట్ ఏం చేస్తుంది, యూవీఎం టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్, డ్రైవర్ అనేది ప్యాకెట్ లెవెల్ యాక్టివిటీని పిన్ లెవెల్ కింద కన్వర్ట్ చేస్తుంది. మానిటర్ వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తుంది. అండ్ దెన్ ఏజెంట్ అనేది కంటైనర్ క్లాసు, మొత్తం డ్రైవర్, మానిటర్, సీక్వెన్సర్ అన్ని కంబైన్ చేసి ఉంటుంది. యాక్టివ్ ఏజెంట్ అయితే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్యాసివ్ ఏజెంట్ అయితే ఒకటే కాంపోనెంట్ ఉంటుంది, మానిటర్ ఒకటే. ఓకే, అండ్ దెన్ టెస్ట్ అనేది టాప్ మోస్ట్ క్లాస్. మీరు ఏం ఇంప్లిమెంట్ చేయాలన్నా సో టాప్ మోస్ట్ లెవెల్లోనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు వీటిల్ని. అంటే సీక్వెన్సెస్ ఏవైతే రాశారో వాటిని కంట్రోల్ చేసేది టెస్టే. సీక్వెన్స్ అనేది టెస్ట్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇవి రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ మెకానిజం, వెర్బోసిటీ లెవెల్స్ అనేది ఏంటి, మీరు యూవీఎం ఇన్ఫో, వార్నింగ్, మెసేజెస్ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఆ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి మీకు వెర్బోసిటీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. యూవీఎం నన్ అయితే 0, యూవీఎం లో అయితే 100, యూవీఎం మీడియం అయితే 200, యూవీఎం హై అయితే 300, యూవీఎం ఫుల్ అయితే 400, డీబగ్ అయితే 500. మీరు ఏమీ మెన్షన్ చేయకపోతే వెర్బోసిటీ లెవెల్ మీడియం అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో మీడియం కన్నా తక్కువ ఏవైతే మెసేజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు ప్రింటర్లో ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, చెక్ చేసుకున్నారు కదా, అవి యూవీఎం మీడియం అప్లై చేయడం, తర్వాత హై అప్లై చేయడం, లో అప్లై చేసినప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి.
ఓకే, ఇది రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ మెకానిజం ఫ్లో. సో అంటే ఎలా రిపోర్టింగ్ ఆబ్జెక్టింగ్ మెకానిజం అనేది ప్రొవైడ్ చేస్తుంది చూసారు కదా ఇందాకడ మీకు అవుట్పుట్లో వెర్బోసిటీ లెవెల్ 6 తర్వాత రన్ టెస్ట్ డన్ అవంతా రిపోర్టింగ్ మెకానిజం అనమాట. యూవీఎం ఇన్ఫోలో మీకు అన్ని రిపోర్ట్ చేస్తాయి. సో అవన్నీ ఈ రిపోర్ట్లో యూవీఎం ఇన్ఫో రిపోర్ట్ ఇన్ఫో ఉంటుంది, రిపోర్ట్ హ్యాండ్లర్ ఉంటుంది, వెర్బోసిటీ లెవెల్ ఉంటుంది, సో ప్రింట్ ఆర్ సప్రెస్ వాల్యూస్ ఉంటాయి అండ్ దెన్ సర్వర్ రిలేటెడ్ వాల్యూస్ ఉంటాయి. అదంతా మీకు లాగ్ ఫైల్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇవి రిపోర్టింగ్ మ్యాక్రోస్ గురించి. దెన్ డన్. సో దిస్ ఈస్ ద యూవీఎం నన్ లో. ఈ వీటిలన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యూవీఎం హై అంటే ఏం చేస్తుంది, యూవీఎం ఫుల్ అయితే ఏంటి, సో యూవీఎం డీబగ్. నౌ యూవీఎం ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ అనేది దేని పర్పస్ కోసం మనకి ఫ్యాక్టరీ అనేది జనరల్గా దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు కార్ ఫ్యాక్టరీ ఉంది, కార్ ఫ్యాక్టరీ ఉంది, కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్తారు, వెళ్ళినప్పుడు నాకు ఒక ఆడి కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్పేసి అంటారు. అంటే ఫ్యాక్టరీ ఏం చేస్తుంది, ఆ కార్ని రెడీ చేసి మీకు ఇస్తుంది. ఓకే, కానీ మీరు మీ డెసిషన్ ఏమో మీరు ఇంట్లో మీ వైఫ్ని అడగకుండా మీరు వెళ్ళి ఆడి కార్ అని చెప్పేసి అన్నారు, మీ వైఫ్ ఏమో బిఎండబ్ల్యూ కావాలన్నారు. సో దెన్ మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు, ఖచ్చితంగా మీరు ఆ కార్ని మార్చాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారు, కార్ పార్ట్స్ ని ఎటువంటి అంటే కార్ షోరూమ్కి వెళ్ళినప్పుడు మొత్తం కార్ అంతటిని మీరు ఏం మార్చక్కర్లేదు, జస్ట్ ఫ్యాక్టరీలో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సరిపోతుంది. అంటే మీ మెయిన్ కోడ్ అంతా ఎటువంటి మార్పు చేయక్కర్లేదు, జస్ట్ కంపెనీ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా, అంతేనా? యా, హలో, వినిపించట్లేదా? ఫైన్, దట్ ఈస్ ద ఫ్యాక్టరీ రిప్రజెంటేషన్. యూవీఎం ఫ్యాక్టరీ అంటే మీకు కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది యూవీఎం ఫ్యాక్టరీ అనమాట. ఎందుకు మీరు ఫ్యాక్టరీ అనేది కావాలి, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక సో మనం వెంటనే దాన్ని చేంజ్ చేయాలి. మొత్తం డిజైన్ కోడ్ అంతటిని మీరు ఏం చేంజ్ చేయలేకుండా సో జస్ట్ మీరు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని ఓవర్ రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు జనరల్‌గా యూవీఎం ఫ్యాక్టరీలో మీకు ఏం చెప్తుంది, సో మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేవాళ్ళం కదా ఎస్‌విలో. సో ఎస్‌విలో ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేసేవారు, న్యూ మెథడ్ ద్వారా క్రియేట్ చేసేవారు, అంతేనా? సో మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ క్లాస్ సమ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకునేవారు. ఓకే, ఈ క్లాస్ ట్రాన్సాక్షన్ కి మాడ్యూల్ టాప్ లో ఆర్ టీబీలో మీరు ఏం చేశారు, క్లాస్ కి సంబంధించిన హ్యాండిల్ తీసుకునేవారు. సో ట్రాన్సాక్షన్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో టీఆర్ అని చెప్పేసి తీసుకుంటారు. ఇది హ్యాండిల్ క్రియేట్ చేయడం అంటే ఇది నల్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇంకా మీరు ఆబ్జెక్ట్ని ఏమీ క్రియేట్ చేయలేదు, ఇది నల్ ఆబ్జెక్ట్ కదా. సో దెన్ మీరు ఎప్పుడైతే టీఆర్ ఈక్వల్ టు న్యూ అనే మెథడ్ని యూజ్ చేసుకున్నారో ఈ న్యూ మెథడ్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. ఓకే, సో ఎందుకు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ని న్యూ మెథడ్ ద్వారా క్రియేట్ చేశారు, ఓకే నో ప్రాబ్లం. ఎందుకు యూవీఎంలో న్యూ మెథడ్ కాకుండా క్రియేట్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నారు అంటే సో ఈ క్రియేట్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా, మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళారు, మీరేమో కార్ని అది ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కింద మార్చేశారు. ఓకే, సో దెన్ ఆ కంపెనీని ఈ కంపెనీతో మనం చేంజ్ చేయాలి అని అంటే మొత్తం అంతా రీప్లేస్ చేసుకుంటూ రావాలి. అంటే ఈ న్యూ మెథడ్ అనేది ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల మీరు చేంజ్ చేసుకుంటూ రావాలి. అలా అన్ని చోట్ల చేంజ్ చేయకుండా నేను ఒక్క చోట మాత్రమే చేంజ్ చేసి అది అన్నిటికీ అప్లికబుల్ అయ్యేటట్టు ఓవర్ రైడ్ చేస్తానన్నమాట. అలాంటి ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ కోసం మీరు ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు కార్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నారు. సో ఈ కార్ అనేది నార్మల్ కార్. ఓకే, ఇది ఎటువంటి స్పోర్ట్స్ కార్ కాదు, ఎలక్ట్రిక్ కార్ కాదు, ఏమీ కాదు. ఓకే, సో క్రియేట్ మెథడ్ ద్వారా మీరు క్రియేట్ చేసుకుంటే ప్రతి దానికి అంటే నార్మల్ కార్‌కి మీరు ఒక కోడ్ రాయాలి. అండ్ దెన్ స్పోర్ట్స్ కార్‌కి రిలేటెడ్‌గా ఒక కోడ్ రాయాలి. అండ్ దెన్ ఎలక్ట్రిక్ కార్‌కి రిలేటెడ్‌గా కోడ్ రాయాలి. ఇవన్నీ చేయాలి. అంటే మీరంతా మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయాలి. అదే యూవీఎంలో వచ్చేసరికి ఏంటి అంటే మీకు సోర్స్ కోడ్ని ఎటువంటి టచ్ చేయకుండా మీ టీవీలోనే జస్ట్ మీరు డ్రైవ్ చేసే కాంపోనెంట్స్ని మారిస్తే సరిపోతుంది అనమాట.
అదే మీకు చెప్పేది. ఇక్కడ వితౌట్ క్రియేట్ మెథడ్ అయితే సో మీరు సోర్స్ కోడ్ అంతటిని మోడిఫై చేయాలి. అదే మనం సోర్స్ కోడ్‌ని వితౌట్ మోడిఫైయింగ్ ద సోర్స్ కోడ్ అయితే కనుక విత్ ఫ్యాక్టరీ అనేది యూజ్ చేసుకుంటాం. విత్ ఫ్యాక్టరీలో క్రియేట్ మెథడ్‌ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 100 డ్రైవర్స్ కోడ్స్ ఉన్నాయి. ఓకే. 100 డ్రైవర్ కోడ్స్ ఉంటే 100 డ్రైవర్ కోడ్స్‌లో మీరు న్యూ మెథడ్ ద్వారా మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశారు. ఓకే. సపోజ్ ఈ 100 డ్రైవర్ కోడ్స్‌ని నేను ప్రతి దాన్ని ఇప్పుడు ఇక్కడ నార్మల్ కార్‌ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అదొద్దు అనుకుంటున్నారు. వేరే కార్‌ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరేం జేయాలి? 100 డ్రైవర్స్‌ని మార్చాలి కదా! 100 డ్రైవర్ కోడ్స్‌ని చేంజ్ చేసుకుంటూ రావాలి. అలా నేను చేంజ్ చేయకుండా జస్ట్ ఒక్క డ్రైవర్ కోడ్‌ని నేను సపోజ్ డీబగ్ చేస్తున్నారు మీరు. డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి డిజైన్ చేయాలి. ఆ డీబగ్ డ్రైవర్‌ని మీరు డిజైన్ చేయాలి అని అనుకుంటే కనుక నార్మల్ బేస్ డ్రైవర్‌నే పాయింట్ ఔట్ చేస్తూ దాన్నే అలాగుంచి దాని నుంచి మీరు ఓవర్ రైడ్ చేసుకుంటే ఆ ఓవర్ రైడ్‌ది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సపోజ్ సింపుల్ కాన్సెప్ట్. మీరు ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నారు. ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ ఏం చేశారు? మీ క్లాస్‌ని పేరెంట్ క్లాస్‌ని కన్సిడర్ చేసుకున్నారు. క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నారు. ఆ పేరెంట్‌లో మెథడ్స్, ప్రాపర్టీస్ రాశారు. అలాగే మీరేం చేశారు? చైల్డ్ క్లాస్ తీసుకున్నారు. అది ఎవరి నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు? పేరెంట్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు కదా! ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ పేరెంట్. ఇప్పుడు మీరు పేరెంట్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నప్పుడు ఈ చైల్డ్ క్లాసే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! చైల్డ్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్సే మీకు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఎందుకు అంటే పేరెంట్ క్లాస్ మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేసేసింది. ఓకేనా? అంటే మీకు అక్కడ పేరెంట్ క్లాస్ సంబంధించిన ప్రాపర్టీస్, మెథడ్స్‌ని కూడా చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారానే కాల్ చేస్తారు. దాన్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే కనుక సూపర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటే సూపర్ కీవర్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ మెథడ్స్‌ని కూడా మీరు ప్రాపర్టీస్‌ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఎస్‌వి కాన్సెప్ట్. ఇక్కడ మనం ఫ్యాక్టరీకొచ్చేసరికి ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇది ఒక సెంట్రల్ హబ్ కింద అంటే సెంట్రల్ డేటాబేస్ కింద యూజ్ అవుతుంది. ఆ సెంట్రల్ డేటాబేస్‌లో మీరు జస్ట్ ఒక చోట చేంజ్ చేస్తే అన్నిటికి అప్లికబుల్ అయ్యేటట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది న్యూ మెథడ్ ద్వారా అవ్వదు. ఆ! ఆ! ఏదైనా మీరు ఓవర్ రైడింగ్ అనేది ఆహ్, టీబీలోనే చేస్తారు. టెస్ట్ బెంచ్‌లోనే మీరు మార్చుకుంటారు. మీకు పారామీటరైజ్డ్ ఓవర్ రైడింగ్ క్లాసెస్ గురించి చెప్పాను. మీరు పారామీటర్స్‌ని తీసుకున్నారు. ఈ పారామీటర్స్‌లో మీరెక్కడ అప్లై చేశారు? డిజైన్‌లో పారామీటర్‌ని విడ్త్ ఈక్వల్ టు 16 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. కానీ మీరు పారామీటర్‌ని ఓవర్ రైడ్ ఎక్కడ చేశారు? టీబీలో ఓవర్ రైడ్ చేశారు. అప్పుడు ఏం చేశారు? డాట్ విడ్త్ ఆఫ్ 16 కాస్త 32గా మార్చారు. ఓకే. సో, అప్పుడేమవుతుంది 16 మీ డిజైన్ 16 కాస్త 32కి వర్క్ అవుతుంది. మీ డిజైన్ కోడ్‌ని ఎటువంటి మార్పు చేంజ్ చేయలేదు. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే క్రియేట్ మెథడ్ అనేది నేను ప్రతి క్లాస్‌లోకి వెళ్ళి ఆ న్యూ ఉన్న చోటల్లా మేము చేంజ్ చేసుకొని అంటే నా డ్రైవర్ హ్యాండిల్ డీఆర్‌విని కాస్త నేను డీబగ్ డ్రైవర్ కింద మార్చినప్పుడు డీబగ్ డీఆర్‌వి అని చెప్పేసి నేను హ్యాండిల్ క్రియేట్ చేసుకుంటే ఆ ప్రతి క్లాస్‌లోకి వెళ్ళి నేను ఈ హ్యాండిల్‌ని చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయకుండా ఈ ఒక్క డీఆర్‌విని డీబగ్ డీఆర్‌వి కింద నేను చేంజ్ చేసేస్తే ఆ హ్యాండిల్‌ని ఈ హ్యాండిల్‌తో రీప్లేస్ చేస్తాను. ఓకే. రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? సేమ్ హ్యాండిలే. డీఆర్‌వి హ్యాండిలే. కానీ డీబగ్ డీఆర్‌వితో ఓవర్ రైడ్ చేశాను. సో, ఈ ఓవర్ రైడ్ చేసినప్పుడు ఈ డీబగ్ డీఆర్‌వి ఎవరిని పాయింట్ ఔట్ చేస్తుంది? నార్మల్ డీఆర్‌వినే పాయింట్ ఔట్ చేస్తుంది. కానీ డీబగ్ డ్రైవర్‌లో కొన్ని మోడిఫైడ్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే మీ కోడ్ అంతా ఏమి మార్చక్కర్లేదు. జస్ట్ డ్రైవర్ కోడ్‌ని మీరు మార్చుకుంటే సరిపోతుంది. సో, అలాగా నేను ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకుంటాను. సో, అలాంటి ఓవర్ రైడింగ్ టెక్నిక్ అనేది క్రియేట్ మెథడ్ ద్వారానే ఇవ్వగలదు. న్యూ మెథడ్ అనేది నేను ఓవర్ రైడ్ చేసుకునే కేపబిలిటీ లేదు. ఓకే. వితౌట్ చేంజింగ్ ద సోర్స్ కోడ్ మీరు సోర్స్ కోడ్‌ని ఎటువంటి చేంజ్ చేయకుండా మీ ఉన్న కార్‌నే
ఇట్స్ స్పోర్ట్స్ కార్ కింద క్రియేట్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ కార్గా క్రియేట్ చేయొచ్చు, ఏ కార్ గానన్నా క్రియేట్ చేయొచ్చు. అంటే మీ ఉన్న నార్మల్ డ్రైవర్ని డీబగ్ డ్రైవర్గా క్రియేట్ చేయొచ్చు, ఎర్రర్ డ్రైవర్గా క్రియేట్ చేయొచ్చు, అండ్ దెన్ ఎక్స్టెండెడ్ ఎర్రర్ డ్రైవర్గా క్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో అదే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అంటే. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అంటే ఫ్యాక్టరీ ఈజ్ అ సెంట్రల్ డేటాబేస్. అదన్నీ ఏం చేస్తుంది, ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటుంది. అంటే మీ క్లాసెస్ ఏవైతే రిజిస్టర్ చేశారో ఆ క్లాసెస్కి రిజిస్టర్ చేయడం కానీ, సో ఏవైతే రిజిస్టర్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ సెంట్రల్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దానికి రిలేటెడ్గా మీరు ఏవైతే క్లాసెస్ని రిజిస్టర్ చేశారో ఈ క్లాసెస్కి రిలేటెడ్గా ఆబ్జెక్ట్స్ని, కాంపోనెంట్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే, రన్ టైంలో క్రియేట్ చేస్తుంది. క్రియేట్ మెథడ్ అనేది డ్యూరింగ్ రన్ టైంలో జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు ఏం చెప్పాను, రన్ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యేది డైనమిక్ మెమరీ గురించి చెప్పాను, డైనమిక్ అరే గురించి. డైనమిక్ అరేలో డ్యూరింగ్ రన్ టైంలో మీ మెమరీ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే డ్యూరింగ్ రన్ టైంలో మీరు ఆబ్జెక్ట్ వాల్యూస్ని అంటే ఆబ్జెక్ట్స్ని, కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ క్రియేట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు, మీ నార్మల్ డ్రైవర్ని డీబగ్ డ్రైవర్ కింద మీరు మార్చారు. సో మార్చినప్పుడు అది ఓవర్ రైట్ చేసింది, ఒరిజినల్ కోడ్ని ఎటువంటి చేంజ్ చేయకుండా మీకు ప్రొడ్యూస్ చేసింది. సేమ్ అలాగే ఎందుకు ఫ్యాక్టరీ కావాలి అనే దానికి రీజన్ అనమాట. మీరు జనరల్గా క్లాస్ ఏం తీసుకున్నారు, ఏపీబీ క్లాస్ ఏపీబీ డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం డ్రైవర్. యూవీఎం డ్రైవర్ అనేది బేస్ క్లాసు, ఏపీ డ్రైవర్ అనేది మీ ఒరిజినల్ క్లాస్. ఈ క్లాస్ని మీరు ఏం చేస్తున్నారు, లేటర్ కస్టమర్ ఆస్క్ దట్ యాడ్ కవరేజ్, యాడ్ డీబగ్, యాడ్ ప్రోటోకాల్ చెకింగ్ ఇవన్నీ యాడ్ చేయమన్నాడు. యాడ్ చేయమన్నప్పుడు మీరు సోర్స్ కోడ్ని ఎటువంటి మార్పు చేయకుండా వీ కెన్ రీప్లేస్ దట్ ఓల్డర్ డ్రైవర్ విత్ ఎన్హాన్స్డ్ డ్రైవర్. మీరు ఎన్హాన్స్డ్ డ్రైవర్తో రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా, అది ఫ్యాక్టరీ. ఇప్పుడు మీరు ఒక డ్రైవర్ తీసుకున్నారు, ఒక డ్రైవర్ కోడ్లో సిగ్నల్స్ని, ఇప్పుడు సపోజ్ మీరు ఫిఫోకి సంబంధించి ఒక డ్రైవర్ తీసుకున్నారు, ఆ డ్రైవర్లో సిగ్నల్స్ అన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ సిగ్నల్స్ని మీ టెస్ట్ డియూటీకి డ్రైవ్ చేస్తుంది కదా. సేమ్ ఆ డ్రైవర్ని పాయింట్అవుట్ చేస్తూ మీరు వేరే డ్రైవర్ని రీక్రియేట్ చేశారు. ఆ కొత్త డ్రైవర్ అనేది మీకు రన్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ డ్రైవర్ అలానే ఉంటుంది కానీ కొత్త డ్రైవర్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అందులో మీరు ఏవైతే న్యూ సిగ్నల్స్ యాడ్ చేశారో ఆ సిగ్నల్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే దెన్ ఫ్యాక్టరీ డేటాబేస్లో మీరు ఏమేం చేస్తున్నారు, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నారు అండ్ దెన్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ మెథడ్ ద్వారా మీరు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా కాంపోనెంట్స్ని కూడా క్రియేట్ చేస్తారు. మీరు ఇన్ కేస్ క్రియేట్ మెథడ్ కాకపోతే న్యూ మెథడ్ ద్వారా చేసుకుంటే కనుక ప్రతి దాన్ని మీరు మళ్ళీ మాన్యువల్గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది ఓకేనా. సపోజ్ మీరు సింపుల్గా చెప్పండి, మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారు, వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవ్వకపోతే మీ అకౌంట్ ఓపెన్ చేస్తాడా? సో చెయ్యడు కదా. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు కదా. సేమ్ అలాగే మీరు రిజిస్ట్రేషన్, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ లేకుండా ఏ కాంపోనెంట్ని క్రియేట్ చేయలేరు అనమాట. అందుకు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ కావాలి. ఓకే అంటే సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఇదే కదా. సో మీ క్రియేట్ మెథడ్ ఒక ఇంటర్ఫేస్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో క్రియేట్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో మీరు డిపిఎస్ గురించి చూసుకోరు కదా, డిపిఐ ఏం చేస్తుంది, ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది కదా. ఇక్కడ ఏపీఐ అనేది ఏంటంటే జస్ట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మీరు ఏవైతే కాంపోనెంట్స్ని, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్స్, కాంపోనెంట్స్ క్రియేట్ చేసినవి ఇంటర్ఫేస్ కింద వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. అదే. సో దీన్ని మీరు ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్, ఇప్పుడు మీ కాంపోనెంట్స్ అనేది పేరెంట్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్స్కి మీరు ఏమి అదే కాంపోనెంట్కి ఎటువంటి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయక్కర్లేదు. మీరు ఆబ్జెక్ట్కే కదా, మీరు క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నారు కదా. సో సో ఆబ్జెక్ట్స్కి మీరు హ్యాండిల్ని క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ మీన్స్ హ్యాండిల్ అనమాట. ఓకే.
సో ఇక్కడ మీరు సింటాక్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్. సో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్ వాంట్స్ టు అడ్మిట్ అంటే ఫస్ట్ వాడు రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయితేనే కానీ అడ్మిషన్ అనేది ఇవ్వరు. చెప్పండి. సో సేమ్ అలాగే క్లాస్ వాంట్స్ ఫ్యాక్టరీ సపోర్ట్ కావాలంటే వాడు రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు మీరు వెహికల్ కొన్నారు, వెహికల్ని ఆర్టీఓ ఆఫీస్కి రిజిస్టర్ చేయకపోతే మీకు ఏదైనా యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయినప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు ఆర్టీఓ రిజిస్టర్ లేదు, మీ వెహికల్ పోయిందంటే మీరు రిజిస్టర్ అయిన డీటెయిల్స్ ఉంటేనే కదా మీకు డాక్యుమెంట్స్ని బట్టి మీ వెహికల్ ఏంటి, సో కలర్ ఏంటి, ఎప్పుడు కొన్నారు, ఎక్కడ పోయింది అన్నీ మీరు చెప్పగలరు. మీరు రిజిస్ట్రేషన్ లేకపోతే ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేరు, అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. క్లాస్ రిజిస్ట్రేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ అనేది ఉండడం వల్ల మీరు ఎక్కడైనా మీ క్లాస్ని మీ హోల్ టెస్ట్ బెంచ్లో కాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఇది ఆబ్జెక్ట్ మీకు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్లో కాంపోనెంట్ రిజిస్ట్రేషన్, ఆబ్జెక్ట్ రిజిస్ట్రేషన్. ఆబ్జెక్ట్ని ఎలా రిజిస్టర్ చేస్తారు, ఆబ్జెక్ట్ని రిజిస్టర్ చేయాలి అంటే మీరు మ్యాక్రోస్ని యూజ్ చేయాలి. సో టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మీ క్లాస్ని అంటే క్లాస్ తీసుకున్నారు కదా. ఇప్పుడు సపోజ్ నేను క్లాస్ డ్రైవర్ మై డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకే, క్లాస్ మై డ్రైవర్ ఇది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ యూవిఎం డ్రైవర్. ఇది నా బేస్ క్లాస్ యూవిఎం డ్రైవర్ అనేది, మై డ్రైవర్ అనేది చైల్డ్ క్లాస్. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. ఓకే, టిక్ యూవిఎం మీరు డ్రైవర్ అనేది కాంపోనెంటా ఆబ్జెక్టా? సో డ్రైవర్ ఈజ్ ఏ కాంపోనెంట్. మీ ఆబ్జెక్ట్స్ ఏంటి? సో ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి సీక్వెన్స్, ఐటమ్, ఈ రెండు ఆబ్జెక్ట్స్. ఓకే, సీక్వెన్స్ ఐటమ్ అనేది ఆబ్జెక్ట్స్. అంటే నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఆబ్జెక్ట్ని మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. క్లాస్ మై సీక్వెన్స్ ఎక్స్టెండ్స్ యూవిఎం సీక్వెన్స్. ఓకే, సో ఇది మీ క్లాస్. ఈ క్లాస్ని యూవిఎం మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్. ఓకే, యూటిల్స్ అనేవి యూటిలైజేషన్. ఇక్కడ మీ క్లాస్ నేమ్ ఏంటి, మై సీక్వెన్స్. ఓకే, సో ఈ మై సీక్వెన్స్ అనేది మీరు రిజిస్టర్ చేయాలి. చెప్పండి. మ్యాక్రోస్ టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ అనేవి మ్యాక్రోస్. ఇది ఎంత ఏంటంటే ఫ్యాక్టరీ డేటాబేస్. చెప్పండి. సో ఈ టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ అనేది మీరు యూజ్ చేసుకోవడం వల్ల మీ డేటాబేస్ని సెంట్రల్ డేటాబేస్లో రిజిస్టర్ చేశారు. ఓకే, మీ ఫ్యాక్టరీలో డేటాబేస్ ఉంటుంది, అంటే ఫ్యాక్టరీ డేటాబేస్లో మీ క్లాస్ని రిజిస్టర్ చేశారు. మీ క్లాస్ ఏంటి, మై సీక్వెన్స్ అనేది మీ క్లాస్. ఈ టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ అనేది సెంట్రలైజ్డ్ డేటాబేస్. ఆ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మీ క్లాస్ని రిజిస్టర్ చేశారు. ఓకే ఓకే, సో ఈ రిజిస్ట్రేషన్ లేకపోతే మనకి ఏమవుతుంది, ఫ్యాక్టరీ అనే దానికి అంటే క్లాస్ రిజిస్ట్రేషన్ చేయకుండా మీరు క్రియేట్ మెథడ్ని వాడారనుకోండి, ఇది ఫస్ట్ మెథడ్. టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ అయితే
ఇప్పుడు సీక్వెన్స్ ఐటమ్కి మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం చేస్తారు? సేమ్ అలాగే క్లాస్ మై సీక్వెన్స్ ఐటమ్, ఓకే, ఎక్స్టెండ్స్ యూవిఎం సీక్వెన్స్ ఐటమ్. ఓకే, ఇది బేస్ క్లాస్. ఈ క్లాస్ని టిక్ యూవిఎం యూటిల్స్, టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్కి మీరు మ్యాక్రోస్కి రిజిస్టర్ చేస్తే సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మీ క్లాస్ని రిజిస్టర్ చేసినట్టే. ఓకే, మై సీక్వెన్స్ ఐటమ్. ఓకే, ఈ సీక్వెన్స్ ఐటమ్ను మీరు రిజిస్టర్ మీ డేటాని ఇప్పుడు మీదే కారు అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు? రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో అదే సెంట్రలైజ్డ్ డేటా. ఆర్టీఓ ఆఫీస్ అనేది మీ సెంట్రలైజ్డ్ డేటాబేస్. అది ఆ సెంట్రలైజ్డ్ ఫ్యాక్టరీ డేటాబేస్. ఆ ఫ్యాక్టరీ డేటాబేస్లో మీ కార్ కొన్నదాన్ని తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకుంటున్నారు. అందులో మీ కార్ ఒకటి. ఓకేనా? అందులో చాలా ఉంటాయి. ఈ ఫ్యాక్టరీ డేటాబేస్లో చాలా క్లాసెస్ ఉంటాయి. అలా ఏ క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ క్లాసెస్లో ప్రతి క్లాస్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుంది? మీరు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఓకేనా? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే సెకండ్ మెథడ్ ఏం చేయాలి? క్రియేట్ మెథడ్ ద్వారా క్రియేట్ చేయాలి. అది మీకు నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ అర్థమైందా? సో టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ ప్యాకెట్ అంటే ఇది ఏం చేస్తుంది? రిజిస్టర్స్ ప్యాకెట్ విత్ ఫ్యాక్టరీకి రిజిస్టర్ చేస్తుంది. అంటే స్టోర్స్ టైప్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రియేట్ ర్యాపర్ క్లాస్. సో ఇది ర్యాపర్ క్లాస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దెన్ ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడికి మీకు ఆబ్జెక్ట్ అయింది. అలాగే కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? టెస్ట్ అనేది ఒక కాంపోనెంట్ ఉంది. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక కాంపోనెంట్. అండ్ దెన్ డ్రైవర్ అనేది ఒక కాంపోనెంట్. మానిటర్ అనేది ఒక కాంపోనెంట్. అండ్ దెన్ స్కోర్ బోర్డు కాంపోనెంట్. ఈ కాంపోనెంట్స్ని కూడా మీరు రిజిస్టర్ చేయాలి. సో దాన్ని ఎలా రిజిస్టర్ చేస్తారు? సేమ్ మళ్ళీ క్లాస్ మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ యూవిఎం డ్రైవర్. ఈ మీ మై డ్రైవర్ అనేది ఏదైతే ఉందో ఆ క్లాస్ని మీరు యూటిల్స్కి అంటే మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. అంటే ఫ్యాక్టరీ డేటాబేస్లో మీ మై డ్రైవర్ అనే క్లాస్ని రిజిస్టర్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ రిజిస్టర్ అయినప్పుడు మీరు ఈ క్లాస్ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సెంట్రలైజ్డ్ డేటాబేస్ కాబట్టి ఈ ఫ్యాక్టరీ డేటాబేస్లో మీరు కాంపోనెంట్స్ని ఆబ్జెక్ట్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, రాస్తే సరిపోతుంది. సేమ్ అలాగే మీరు పారామీటరైజ్డ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు కదా. సో పారామీటరైజ్డ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా రిజిస్టర్ చేస్తారు? ఇప్పుడు మీరు పారామీటరైజ్డ్ క్లాసెస్ తీసుకుంటే సపోజ్ మీరు క్లాస్ ఎలా తీసుకుంటున్నారు? హ్యాష్ సమ్ విత్ ఈక్వల్ టు 16 ఇలా తీసుకుంటారు కదా జనరల్గా. క్లాస్ సమ్ ప్యాకెట్ అని చెప్పేసి, ఓకే, క్లాస్ ప్యాకెట్ సమ్ హ్యాష్ విత్ ఈక్వల్ టు 16 అని చెప్పేసి, లేదంటే 32 అని చెప్పేసి మీరు కన్సిడర్. ఇది పారామీటరైజ్డ్ క్లాస్ కదా. సేమ్ అలాగే మీరు కూడా ఇక్కడ కూడా ఏం చేస్తారు? క్లాసు మై డ్రైవరు, ఓకే, అండ్ దెన్ ఇక్కడ హ్యాష్ విత్ ఈక్వల్ టు సమ్ 32 అని చెప్పేసి ఏదో మీరు పారామీటరైజ్డ్ క్లాస్ తీసుకున్నారు. ఎక్స్టెండ్స్ యూవిఎం డ్రైవర్. ఓకే, సో ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు దీన్ని కూడా మీరు యూటిలిటీస్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. అప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారు? టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ పారామ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ పారామ్ అంటే పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్స్ని రిజిస్టర్ చేయాలి అంటే కనుక టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ పారామ్ యూటిల్స్. ఓకే, సో పారామీటరైజ్డ్, పారామ్ అంటే పారామీటరైజ్డ్ అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అది పారామీటరైజ్డ్. మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఏంటి? ప్యాకెట్ కదా. సో ప్యాకెట్ హ్యాష్ విత్ ఈక్వల్ టు సమ్ 16 అయితే 16, ఏదైతే అయితే మీరు విత్ మెన్షన్ చేస్తారు. క్లాస్ హ్యాష్ విత్. సో దెన్
అది కూడా మెన్షన్ చేయాలి. టిక్ యూవీఎం యూటిల్స్. సో టిక్ విత్ కూడా మీరు మెన్షన్ చేయాలి. టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ పారా యూటిల్స్. ఓకే, ప్యాకెట్ హ్యాష్ విత్. విత్ అయితే విత్, డెప్త్ అయితే డెప్త్, ఏదైతే మీరు పారామీటర్ తీసుకున్నారో ఆ పారామీటర్ని కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? సేమ్ అలాగే ఆబ్జెక్ట్ తీసుకున్నారు, కాంపోనెంట్ కూడా మీరు పారామీటరైజర్ తీసుకుంటే సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, టిక్ యూవీఎం కాంపోనెంట్ ఇక్కడ తీసుకుంటారు. కాంపోనెంట్ పారా యూటిల్స్. యూటిల్స్ సేమ్ మళ్ళీ ప్యాకెట్ హ్యాష్ విత్ ఇలా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో పారామీటరైజ్డ్ మ్యాక్రోస్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో దెన్ డిఫాల్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అంటే న్యూ మెథడ్ ద్వారా కన్స్ట్రక్టర్. చెప్పండి. సో పారామీటర్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ అని కాదు. ఇప్పుడు మీరు మాడ్యూల్లో విత్ తీసుకుంటారు, కాన్స్టెంట్స్ ని జనరేట్ చేయడానికి పారామీటర్ వాడతారు. ఇప్పుడు ఎందుకు వాడతారంటే, ఇప్పుడు మీరు లాజిక్ సమ్ ఏ అని చెప్పేసి తీసుకున్నారు. ఈ ఏ ఎన్ని బిట్స్? ఇది సింగిల్ బిట్టే కదా, ఎటువంటి విత్ లేదు. ఇప్పుడు మాడ్యూల్ చెప్పండి, మాడ్యూల్ హ్యాష్. ఓకే, పారామీటర్ తీసుకున్నాను. ఇక్కడ పారామీటర్ విత్ ఈక్వల్ టు 16 అని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇప్పుడు లాజిక్ దగ్గర ఇక్కడ ఏం చేస్తున్నాను, లాజిక్ విత్ -1 డౌన్ టు 0 ఏ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఏ యొక్క సైజ్ ఎంత అవుతుంది? ఏ సైజు 16 బిట్ అవుతుంది. ఎందుకు 16 బిట్ అవుతుంది? ఈక్వలెంట్ ఎలా తీసుకుంటుంది అది? ఇక్కడ బిట్ 16 కదా, 16 - 1 డౌన్ టు 0 అంటే మీకు సిమ్యులేటర్ ఎలా కన్సిడర్ చేసుకుంటుందంటే ఈక్వలెంట్ 15 డౌన్ టు 0 ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకుంటుంది. అంటే అప్పుడు ఏ అనేది ఎన్ని బిట్స్ కింద జనరేట్ అవుతుంది? 16 బిట్ కింద జనరేట్ అవుతుంది. ఓకే, 16 బిట్ ఇది. అదే మీరు ఏని 32 బిట్ కింద చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు మీ మాడ్యూల్లో ఏం చేయాలంటే ఈ నేమ్ బేస్డ్ పారామీటరైజ్డ్ అని చెప్పేసి తీసుకుంటారు. డాట్ విత్ ఆఫ్ 16 కాస్త 32 చేస్తే ఓవర్ రైడ్ అయిపోతుంది ఇది. అప్పుడు మీ మీ పారామీటర్ అనేది 16 కాస్త 32 బిట్స్ వర్క్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో పారామీటర్ అనేది కాంపోనెంట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు, కాన్స్టెంట్స్ నెంబర్స్ ని జనరేట్ చేస్తుంది. ఓకేనా, సో సేమ్ అలాగే రెండోది ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్లో రెండో మెథడ్ కన్స్ట్రక్టర్ రూల్, అంటే ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్ అంటే ఫంక్షన్ న్యూ మెథడ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అంటే మీ క్లాస్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ 5 లైన్స్ అయితే కామన్. 5 లైన్స్ ఏంటి, 6 లైన్స్. ఇక్కడ టిక్ యూవీఎం యూటిల్స్ కూడా వస్తుంది కదా, సో దాంతో కలిపి 6 లైన్స్. ఈ 6 లైన్స్ మీరు ఖచ్చితంగా రాయాలి. ఓకేనా, సో ఇక్కడ మీరు ఫస్ట్ రెండో మెథడ్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ రూల్ అనమాట. కన్స్ట్రక్టర్ రూల్లో క్లాస్ ప్యాకెట్ మీరు కన్సిడర్ చేసుకున్నారు, ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఆబ్జెక్ట్ నుంచి ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్నారు. దాన్ని మీరు మ్యాక్రోస్ కి రిజిస్టర్ చేశారు. టిక్ యూవీఎం ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోండి, టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్, కాంపోనెంట్ అయితే కాంపోనెంట్. టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ ఆర్ కాంపోనెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ యూటిల్స్, ఇది మ్యాక్రోస్ కి రిజిస్ట్రేషన్. ఆ తర్వాత కన్స్ట్రక్టర్ ని రాయాలి. ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్, అంటే మీ డేటా టైప్ ఏంటిది, స్ట్రింగ్. దానికి స్ట్రింగ్ కి వేరియబుల్ ఏం తీసుకున్నారు, నేమ్. ఆ నేమ్ ఏంటి, మీ క్లాస్ నేమ్ ప్యాకెట్. ఓకే, సో ఆ క్లాస్ నేమ్ ని మీరు కన్సిడర్ చేసుకోవాలి, అది కన్స్ట్రక్టర్. అండ్ దెన్ సూపర్ డాట్ న్యూ మెథడ్. సూపర్ డాట్ న్యూ
నేమ్ నేమ్ అనేది ఏంటి? సో మీరు పేరెంట్ క్లాస్కి సంబంధించి కన్సిడర్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నేమ్ పేరుతో ఇనిషియలైజ్ చేశారు కదా, ఆ తర్వాత మీరు సూపర్ డాట్ న్యూ అనే సూపర్ డాట్ న్యూ సూపర్ డాట్ న్యూ ఆఫ్ నేమ్ అనేది కాల్ చేశారు. అది కాల్ చేయడం వల్ల ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని అది కాల్ చేస్తుంది అనమాట. సో పేరెంట్ని ఇనిషియలైజేషన్ చేస్తుంది అనమాట. అది మీరు సూపర్ డాట్ న్యూ మెథడ్ తీసుకోలేదనుకోండి, పేరెంట్ని ఇనిషియలైజ్ జరగదు. సో పేరెంట్ ఇనిషియలైజేషన్ అనేది జరగదు అనమాట, అంటే పేరెంట్ క్లాస్ అనేది మీకు రాదు. సో పేరెంట్ క్లాస్ లేకపోతే ప్రాబ్లం కదా అది. మీ నేమ్ దేనికి సంబంధించింది? ప్యాకెట్ క్లాస్ కదా. సో ఈ ప్యాకెట్ క్లాస్కి సంబంధించింది మీకు ఇక్కడ వస్తుందన్నమాట. ఈ ప్యాకెట్ ఎవరికి సంబంధించింది? ఇది చైల్డ్ క్లాస్ కదా. చైల్డ్ క్లాస్ ఎవరికి సంబంధించింది? పేరెంట్ క్లాస్కి సంబంధించింది. ఓకే, ఈ చైల్డ్ క్లాస్ ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారు, ఎక్స్టెండ్ చేసుకున్నారు? పేరెంట్ క్లాస్ నుంచి తీసుకొచ్చుకున్నారు. అందుకు మీ పేరెంట్ క్లాస్ని కాల్ చేస్తుంది అనమాట. పేరెంట్ క్లాస్ని ఇనిషియలైజ్ చేస్తుంది. ఇక్కడ సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, ఎప్పుడు పేరెంట్ క్లాస్ని కాల్ చేస్తుంది. అంటే పేరెంట్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్టర్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. మీరు ఏవైతే డ్రైవర్ కానీ, మానిటర్ కానీ, టెస్ట్ కానీ ఏవైతే తీసుకుంటున్నారో వాటన్నిటికి యూవీఎం అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారంటే అది పేరెంట్కి సంబంధించింది అనమాట. ఓకే, యూవీఎం డ్రైవరు. టెస్ట్ అనేది కాంపోనెంటా ఆబ్జెక్టా? కాంపోనెంట్. ఓకే, రెండే ఇక్కడ ఉన్నవి మనకి యూవీఎంలో, కాంపోనెంట్, ఆబ్జెక్ట్. సో కాంపోనెంట్స్ వచ్చేసరికి టెస్ట్, డ్రైవర్, మానిటర్ ఇవన్నీ కాంపోనెంట్స్. ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి సీక్వెన్స్ ఐటమ్, సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఐటమ్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నారంటే యూవీఎం ఆబ్జెక్ట్ నుంచి డిరైవ్ చేసుకున్నారు. ఓకే, సో యూవీఎం ఆబ్జెక్ట్ అనేది మీ బేస్ క్లాస్. మీ క్లాస్ హైరార్కీ చెప్పాను కదా నిన్న. సో యూవీఎం క్లాస్ హైరార్కీలో ఫస్ట్ ఏముంది? వాయిడ్ ఉంది. వాయిడ్ అనేది టాప్ మోస్ట్ క్లాస్, అంటే రూట్ క్లాస్. ఆ రూట్ క్లాస్లో మీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. అందులో మీకు పేరెంట్ అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ దెన్ మీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు? ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నారు, కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో అది మీ యూవీఎం రూట్ నుంచి డిఫైన్ చేసేది. ఈ ఆబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటున్నాయి? రిపోర్టింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటున్నాయి, సీక్వెన్స్ ఐటమ్ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఆబ్జెక్ట్కి రిలేటెడ్. అండ్ దెన్ ఇక్కడ మీకు కాంపోనెంట్స్కి రిలేటెడ్ ఏమున్నాయి? డ్రైవర్, మానిటర్, ఇవన్నీ కాంపోనెంట్స్కి రిలేటెడ్. ఓకేనా? మీరు ఏదైతే డ్రైవర్ని క్రియేట్ చేస్తున్నారో యూవీఎం డ్రైవర్ అనేది మీ పేరెంట్ క్లాస్. మీరు మానిటర్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో యూవీఎం మానిటర్ అనేది మీ పేరెంట్ క్లాస్. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే యూజర్ క్రియేట్ చేసుకుంటున్నాడో మై డ్రైవర్ అని, మై మానిటర్ అని, మై స్కోర్ బోర్డ్ అని, లేదంటే ఏపీపీ స్కోర్ బోర్డ్ అని, ఏఎక్స్ఐ స్కోర్ బోర్డ్ అని, ఐటీసీ స్కోర్ బోర్డ్ అని, లేదంటే ఏపీపీ డ్రైవర్ అని, ఐటూసీ డ్రైవర్ అని, ఏవైతే మీరు మీకు తగ్గ నేమ్స్ ఇచ్చుకుంటున్నారో అవన్నీ యూజర్ క్రియేటెడ్ చైల్డ్ క్లాసెస్, వాటిని చైల్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం. మీ టెస్ట్ యూవీఎం బేస్ టెస్ట్ నుంచి మీరు ఏ టెస్ట్లైనా రాసుకోవచ్చు. ఓకే, సో దెన్ మీ క్లాస్ క్రియేషన్ అనేది అంటే కన్స్ట్రక్టర్కి అయిపోయింది. కన్స్ట్రక్టర్ అయిపోయిన తర్వాత క్రియేట్ మెథడ్ చేయాలి. క్రియేట్కి సింటాక్స్ ఏంటి? క్లాస్ హ్యాండిల్ ఏంటి? మీరు డ్రైవర్ తీసుకున్నారనుకోండి, మీ డ్రైవర్ హ్యాండిల్ డిఆర్వి. ఓకే, డిఆర్వి ఈక్వల్ టు డ్రైవర్. సో డ్రైవర్ అని చెప్పేసి మీరు ఇక్కడ రాస్తారు. అండ్ దెన్ స్కోప్ రెజల్యూషన్. ఓకే, స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి. ఓకే, ఈ టైప్ ఐడి అనేది గ్లోబల్ మెథడ్. ఓకే, ఎక్కడైనా మీరు కాల్ చేసుకోవచ్చు. టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్,
క్రియేట్. ఓకే, సో క్రియేట్. మీ క్లాస్ హ్యాండిల్ ఏంటి? డ్రైవర్ కదా, సో డిఆర్వి ఈ క్లాస్ హ్యాండిల్కి ఇచ్చేస్తారు. క్రియేట్ మెథడ్లో క్లాస్ హ్యాండిల్ని ఇచ్చేస్తారు. సో దెన్ మీ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈవెన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలన్నా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ప్యాకెట్ క్లాస్ నేమ్ ఏంటి? ప్యాకెట్. దానికి హ్యాండిల్ ఏం క్రియేట్ చేశారు? పీకేటీ. దెన్ పీకేటీ ఈక్వల్ టు ప్యాకెట్ స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్, క్రియేట్ అండ్ మీ క్లాస్ హ్యాండిల్. ఓకే, సో ఇప్పుడు మీరు మానిటర్ చెప్పండి. మానిటర్ అనేది కాంపోనెంట్ కదా, సో మానిటర్కి హ్యాండిల్ ఏంటి అంటే మాన్. ఓకే, సో ఎలా క్రియేట్ చేస్తారు మీరు? ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు? మాన్ ఈక్వల్ టు అంటే మాన్ ఈక్వల్ టు మానిటర్ స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్, క్రియేట్. ఇదే ఫార్మెట్. ఈ ఫార్మెట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇంకా. ఓకే, క్రియేట్ హ్యాండిల్ ఏంటి? మాన్. ఓకే, సో ఇక్కడ మీరు మానిటర్ అని చెప్పేసి రాశారు కదా, సో ఆబ్జెక్ట్ అయితే దిస్ అనేది రాయక్కర్లేదు. ఓకే, సో దెన్ ఎప్పుడైతే మీరు ఇక్కడ కాంపోనెంట్ కానీ లేదంటే అదే కాంపోనెంట్ రిలేటెడ్ ఏవైతే కన్సిడర్ చేయాలి అంటే డ్రైవర్ కానీ మానిటర్ కానీ ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నారో అక్కడ మీరు దిస్ అనేది రాయాలి. ఎందుకు దిస్ అనేది రాస్తారు అంటే మీకు కాంపోనెంట్కి పేరెంట్ కావాలి, ఆబ్జెక్ట్కి పేరెంట్ అవసరం లేదు కదా. సో ఆబ్జెక్ట్కి పేరెంట్ అవసరం లేదు కాబట్టి మీరు ఇక్కడ కన్స్ట్రక్టర్లో కూడా ఏం రాశారు? సూపర్ డాట్ న్యూ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ రాశారు. కామా ఇంక మీరు యూఎన్ కాంపోనెంట్ పేరెంట్ నేమ్ క్రియేట్ చేయలేదు. ఎందుకు అంటే మీ ఆబ్జెక్ట్కి సో పేరెంట్ అనేది అవసరం లేదు. ఆబ్జెక్టే సో అన్నిటికీ డ్రైవ్ చేస్తుంది, కాంపోనెంట్స్ అన్నిటికీ డ్రైవ్ చేస్తుంది. మీ కాంపోనెంట్స్కి ఏదైతే ఉందో కాంపోనెంట్స్కి పేరెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. అక్కడ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ స్ట్రింగ్ నేమ్. సో నేమ్ వచ్చేసరికి ఏంటి? ఇక్కడ మీ మై డ్రైవర్ కదా, ఆ మై డ్రైవర్ని ఇక్కడ రాసుకుంటారు. ఓకే, ఒక నిమిషం. ఓకే, సో దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తారు? మై డ్రైవర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు కదా, మీకు ఆ కన్స్ట్రక్టర్కి అంటే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్కి పేరెంట్ కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ దగ్గర ఈక్వల్ టు మీరు ఏం రాస్తారు? మై డ్రైవర్ అని చెప్పేసి రాసుకుంటారు. ఓకే, అది మీ క్లాస్ నేమ్ కదా, మై డ్రైవర్ అనేది మీ క్లాస్ నేమ్. అండ్ దెన్ యూవిఎం కాంపోనెంట్ పేరెంట్. ఓకే, యూవిఎం కాంపోనెంట్, సో కాంపోనెంట్కి రిలేటెడ్ హ్యాండిల్ ఏంటి అంటే పేరెంట్. అంటే ఇక్కడ పేరెంట్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే కాంపోనెంట్స్ అనేది హైరార్కీని ఫాలో అవుతుంది. హైరార్కీని ఫాలో అవడం అంటే టెస్ట్. ఓకే, టెస్ట్కి ఎన్విరాన్మెంట్కి పేరెంట్ ఎవరు అంటే టెస్ట్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది? టెస్ట్లో ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ ఎవరిని క్యారీ చేస్తుంది? ఏజెంట్ని క్యారీ చేస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ యొక్క హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది? ఏజెంట్ యొక్క హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది? టెస్ట్లో ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. అండ్ దెన్ ఏజెంట్ యొక్క హ్యాండిల్ ఎవరు అంటే ఏజెంట్లో ఎవరు ఉంటారు? డ్రైవర్ అనేది ఉంటుంది. అంటే డ్రైవర్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది? ఏజెంట్ క్రియేట్ చేస్తుంది కదా. అర్థమైందా మీ హైరార్కీ? సో ఈ హైరార్కీ టెస్ట్ నుంచి ఎన్విరాన్మెంట్కి, అంటే డ్రైవర్ నుంచి ఏజెంట్కి, ఏజెంట్ నుంచి ఎన్విరాన్మెంట్కి, ఎన్విరాన్మెంట్ నుంచి టెస్ట్కి. ఓకే, ఈ టెస్ట్ అనేది మీరు ఎక్కడ కాల్ చేస్తారు? టాప్లో కాల్ చేస్తారు, అంతే కదా. సో ఇక్కడ హైరార్కీ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఏజెంట్కి పేరెంట్ అంటే డ్రైవర్కి పేరెంట్ ఎవరు అంటే ఇక్కడ ఏజెంట్ అనమాట.
ఏజెంట్కి పేరెంట్ ఎవరు అంటే ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్కి పేరెంట్ ఎవరు అంటే టెస్ట్ అనమాట. ఇలా మీరు డిఫరెంట్ కాంపోనెంట్స్కి పేరెంట్స్ అనేవి కావాలి, అందుకని యూవిఎం కాంపోనెంట్ పేరెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. అండ్ దెన్ సూపర్ డాట్ న్యూ ఇక్కడ నేమ్ కామా పేరెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. అర్థమైందా? నేమ్ కామా పేరెంట్ ఎండ్ ఫంక్షన్. దెన్ మీరు ఆబ్జెక్ట్కి ఎలా క్రియేట్ చేశారో సేమ్ అలాగే కాంపోనెంట్ కూడా క్రియేట్ చేయాలి. కాంపోనెంట్ హ్యాండిల్ ఏంటి? డ్రైవర్ యొక్క హ్యాండిల్ డిఆర్వి. ఓకే, ఎందుకంటే మై డ్రైవర్ హ్యాండిల్ డిఆర్వి అని చెప్పేసి తీసుకున్నాను. నా క్లాస్ నేమ్ వచ్చేసరికి మై డ్రైవర్, స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, క్రియేట్ మెథడ్, డ్రైవర్ కామా దిస్. ఈ దిస్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇది కరెంట్ కాంపోనెంట్కి సంబంధించింది అని డిఫైన్ చేస్తుంది అనమాట. సో దిస్ అనే కీవర్డ్ అర్థమైందా? దిస్ అనేది ఏంటి అంటే నేను ప్రజెంట్ చేసేది ఈ కరెంట్ కాంపోనెంట్కే అనేది డిఫైన్ చేయాలి అంటే మీరు దిస్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? క్లియరా? సో దిస్ అంటే జస్ట్ ఇక్కడ జనరల్గా ఎవరిని డిఫైన్ చేస్తుంది? మీ పేరెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేస్తుంది. అది సీక్వెన్స్ ఐటమ్కి మీరు ఆబ్జెక్ట్కి సంబంధించి పేరెంట్ ఏమి ఉండదు. ఇక్కడ పేరెంట్ ఏమి ఉండదు కాబట్టి సీక్వెన్స్ అనేది జస్ట్ సీక్వెన్స్ హ్యాండిల్ ఒకటే రిప్రజెంట్ చేసి వదిలేస్తున్నారు. ఎందుకు అంటే సీక్వెన్స్కి హైరార్కీ, సీక్వెన్స్ కానీ సీక్వెన్స్ ఐటమ్ కానీ హైరార్కీ ఏమి ఉండదు. అర్థమైందా? ఎందుకంటే మీరు మీ టెస్ట్ బెంచ్లో సీక్వెన్స్ ఐటమ్ ఎక్కడ రిప్రజెంట్ చేశారు నిన్న? గుర్తుందా? మీ టెస్ట్ బెంచ్లో సీక్వెన్స్ ఐటమ్ని ఎక్కడ రిప్రజెంట్ టెస్ట్ లోపల డిఫైన్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ ఉంది మీకు సీక్వెన్స్ ఒకటి, సీక్వెన్స్ ఐటమ్ ఒకటి. ఓకేనా? సో ఈ టెస్ట్ లోపల ఉంది కానీ దీనికంటూ ఒక హైరార్కీ ఏమీ లేదు. ఓకే, ఈ టెస్ట్ ఈ లోపల ఏముంది? ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేది ఇక్కడ సీక్వెన్స్ ఐటమ్ అనేది ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి దానికి పేరెంట్ అనేది అవసరం లేదు, హైరార్కీ అనేది అవసరం లేదు. ఓకేనా? అదే పేరెంట్ నేమ్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ పేరెంట్ అనేది ఇస్తాను. ఓకే, దెన్ ఈ కాంపోనెంట్స్ క్రియేట్ మెథడ్ అంతా ఎక్కడ చేస్తారంటే మీకు పేజెస్లో బిల్డ్ ఫేజ్ అనేది వస్తుంది. బిల్డ్ ఫేజ్లో మీరు కాంపోనెంట్స్ అన్నిటిని క్రియేట్ చేయాలి. సో కాంపోనెంట్స్ అన్నిటిని మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారంటే బిల్డ్ ఫేజ్లోనే క్రియేట్ చేస్తారు. అంటే ఆ పేర్లోనే ఉంది, బిల్డ్ అంటే క్రియేట్ చెయ్యి అని అర్థం అనమాట. ఓకే, సో అర్థమైందా ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అంటే? సో ఈ కాంపోనెంట్ అంటే మీరు ఇప్పుడు దాకా చేసినవన్నీ మీ ప్రతి క్లాస్లోని చూస్తారనమాట. అంటే ప్రతి కాంపోనెంట్కి ఇవైతే కామన్. అంటే ఫ్యాక్టరీ తీసుకోవాలంటే క్లాస్ నేమ్ అండ్ దెన్ ఎక్స్టెన్స్ యూవిఎం క్లాస్ అనేది తీసుకుంటారు. అండ్ దెన్ టిక్ యూవిఎం యూటిల్స్, ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్, కాంపోనెంట్ అయితే కాంపోనెంట్, యూటిల్స్ తీసుకొని మీ క్లాస్ నేమ్ తీసుకుంటారు. ఆ తర్వాత కన్స్ట్రక్టర్కి 3 లైన్స్ ఏమేమి రాస్తారు? ఫంక్షన్ న్యూ, స్ట్రింగ్ నేమ్, ఆబ్జెక్ట్ అయితే స్ట్రింగ్ నేమ్ ఒకటే ఉంటుంది, కామా యూవిఎం కాంపోనెంట్ పేరెంట్ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఆబ్జెక్ట్స్కి పేరెంట్స్ అనేవి ఉండవు కాబట్టి. అండ్ దెన్ కాంపోనెంట్స్ అన్ని పేరెంట్స్ ఉంటాయి కాబట్టి కాంపోనెంట్కి పేరెంట్ రాస్తారు. అండ్ దెన్ సూపర్ డాట్ న్యూ నేమ్ అనేది ఒకటే తీసుకుంటే అది ఆబ్జెక్ట్కి, అదే నేమ్ కామా పేరెంట్ తీసుకుంటే కనుక అది కాంపోనెంట్కి. రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దెన్ ఇది మీ జనరల్గా ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్. ఈ 5 స్టెప్స్ అనేవి ఖచ్చితంగా రాయాలి. ఖచ్చితంగా ఆ లైన్స్ మీకు ఖచ్చితంగా కన్స్ట్రక్టర్ అనేది రిజిస్ట్రేషన్లో ఈ 3 మెథడ్లు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి.
ఎక్కడ ఆబ్జెక్ట్ని క్లాస్ రిజిస్టర్ క్లాస్ రాయాలి, అండ్ దెన్ టిక్యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే ఆబ్జెక్ట్ రాయాలి, కాంపోనెంట్ అయితే కాంపోనెంట్. ఆఫ్టర్ దట్ కన్స్ట్రక్టర్ న్యూ మెథడ్ అయిపోయిన తర్వాత కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి, లేదు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ మెథడ్ ఎక్కడ చేస్తారంటే బిల్డ్లో చేస్తారనమాట. ఓకే. మీరు కాంపోనెంట్ ఆబ్జెక్ట్ రెండు యూజ్ చేయాలి కదా, ఎందుకంటే సీక్వెన్స్ ఐటమ్ లేకుండా మీరు స్టిమ్లెస్ని పాస్ చేయలేరు. ఓకే. కాంపోనెంట్ లేకుండా డ్రైవర్ లేకుండా మీరు కాంపోనెంట్ని డ్రైవ్ చేయలేరు. ఓకే. కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు క్రియేట్ మెథడ్ అంటే ఫంక్షన్ న్యూ కాంపోనెంట్కి సంబంధించింది క్రియేట్ చేయాలి. ఓకేనా. అదే ఆబ్జెక్ట్ అనేది సీక్వెన్స్ ఐటమ్ యూజ్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్కి సంబంధించిన దాన్ని యూటిలిటీస్కి అండ్ దెన్ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్కి రాయాలి. ఓకేనా. సో ఇక్కడ ఎందుకు మీరు వై కాంపోనెంట్ వై పేరెంట్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అనేది హైరార్కీని ఫాలో అవుతుంది. చెప్పాను కదా, డ్రైవర్ ఏజెంట్లో ఉంటుంది, ఏజెంట్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అదే ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ ఉంటుంది, అండ్ దెన్ టెస్ట్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇలా హైరార్కీ ఉంటుంది కాబట్టి మీకు కాంపోనెంట్ అనేది హైరార్కీని ఫాలో అవుతుంది కాబట్టి పేరెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. అదే మీరు ఆబ్జెక్ట్ అయితే పేరెంట్ అనేది అవసరం లేదు కదా. ట్రెడిషనల్గా మీరు సిస్టమ్ వెరిలాగ్లో ఏం తీసుకుంటున్నారు, క్లాస్ ప్యాకెట్ ఈక్వల్ టు న్యూ అంటే నో ఫ్యాక్టరీ సపోర్ట్ లేకపోతే ఓవర్ రైడ్ సపోర్ట్ కూడా ఉండదు. అర్థమైందా. అదే మీరు యూవీఎంకి వచ్చేసరికి అదే క్లాస్ ప్యాకెట్కి మీరు ఏం చేస్తున్నారు, ఫ్యాక్టరీ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ చేస్తున్నారు, మీ క్లాస్ని ఫ్యాక్టరీ మెథడ్కి రిజిస్టర్ చేస్తున్నారు. రిజిస్టర్ చేయడం వల్ల క్రియేట్ మెథడ్ ద్వారా తీసుకుంటున్నారు. దెన్ ఫ్యాక్టరీ అవేర్నెస్ ఉంటుంది, సపోర్ట్స్ ఓవర్ రైడ్ కూడా చేస్తుంది. ఓకేనా. అర్థమైందా. సో జస్ట్ బేసిక్ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయాలి అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఆబ్జెక్ట్, ఇక్కడ స్టిమ్లెస్ని తీసుకున్నారు. అండ్ దెన్ క్లాస్ అయింది టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ప్యాకెట్. సో మ్యాక్రోస్కి రిజిస్టర్ చేశారు. మ్యాక్రోస్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్టర్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ప్యాకెట్ సూపర్ డాట్ న్యూ నేమ్ అనేది కన్సిడర్ చేసుకున్నారు. ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్ అయిపోయింది, మీ క్లాస్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ దెన్ టెస్ట్ మాడ్యూల్ టెస్ట్లో ఏం చేస్తున్నారు, మాడ్యూల్ టీబీ మీ క్లాస్ నేమ్ ఏంటి ప్యాకెట్ హ్యాండిల్ క్రియేట్ చేసుకున్నారు. ఇనీషియల్ బిగిన్ ప్యాకెట్ని క్రియేట్ చేశారు అండ్ దెన్ అసెప్ట్ చేసి ర్యాండమ్ వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నారు. ఓకేనా. సో అంటే మీరు ఒక జనరల్ సీక్వెన్స్ ఐటమ్ అనేది ఏదైనా తీసుకుంటే కనుక ఆ సీక్వెన్స్ ఐటంలో మీరు కాంపోనెంట్ దానికి చైల్డ్ క్లాస్ని తీసుకుంటారు. మీరు ఏవైతే ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఇక్కడ తీసుకుని మాడ్యూల్లో మీరు టీవీ ఎలా రాస్తున్నారు, ఎస్వికి దీనికి డిఫరెన్స్ ఏంటి, మాడ్యూల్ ఇక్కడ టీబీఏ. ఓకే. ఎస్విలో మాడ్యూల్ టీబీ ప్యాకెట్ పీకేటీ. ఓకే. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ ఇక్కడ ఏం చేశారు, పీకేటీ ఈక్వల్ టు న్యూ మెథడ్ వాడారు. ఓకేనా. ఇక్కడ ఏం చేశారు, ప్యాకెట్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ని యూజ్ చేశారు. మిగతాదంతా కామనే. ఇక్కడ మిగతాది ఏం చేశారు, ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ చేశారు, పీకేటీ డాట్ ర్యాండమైజ్ అండ్ దెన్ పీకేటీ డాట్ డిస్ప్లే మెథడ్ని వాడుకున్నారు. అక్కడ కూడా అసెట్ యూజ్ చేసుకోవచ్చు, అక్కడ కూడా అసెట్ చేయొచ్చు. అసెట్ ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ జస్ట్ అసెట్ అంటే జస్ట్ మీరు ర్యాండమైజేషన్ని సెట్ చేస్తున్నారు అనమాట, అంతే. ఇది అసెట్ కాకపోతే కనుక ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. మీరు ఎస్విలో కూడా ర్యాండమైజేషన్ యూజ్ చేసుకోండి. చెప్తాను, ఎస్ఎర్షన్స్ చెప్పినప్పుడు మీకు ఎక్కడ యూజ్ చేస్తారు, ఇమీడియట్ ఎస్ఎర్షన్స్ ఏంటి, కన్కరెంట్ ఎస్ఎర్షన్స్ ఏంటి, కాంబినేషనల్ సర్క్యూట్కి ఏ టైప్ ఆఫ్ ఎస్ఎర్షన్స్ వాడతారు, డిలేస్ ఎక్కడ వాడతారు, ఇవన్నీ చెప్తాను. ఓకే. సో కాంపోనెంట్ క్రియేషన్ అర్థమైందా. కాంపోనెంట్ ఎసెట్ అనేది పెట్టకపోయినా నో ప్రాబ్లం,
నో ప్రాబ్లం, పెట్టకపోయినా నో ప్రాబ్లం, వర్క్ అవుతుంది, ర్యాండమైజేషన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో దెన్ కాంపోనెంట్ని ఎక్కడ క్రియేట్ చేస్తానన్నాను, బిల్డ్ ఫేజ్లో క్రియేట్ చేస్తానన్నాను కదా. అంటే ఇప్పుడు మీకు ఇంకొక 3 లైన్స్ ఎక్స్ట్రా లైన్స్ నేర్చుకుంటారు. ఆ 3 లైన్స్ ఏంటంటే ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ యూవిఎం ఫేజ్. ఓకే, అంటే బిల్డ్ ఫేజ్కి సంబంధించిన మెథడ్ అన్నమాట, ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్. ఓకే, బిల్డ్ ఫేజ్ అయితే బిల్డ్ ఫేజ్ తీసుకుంటారు, రన్ ఫేజ్ అయితే రన్ ఫేజ్, అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్ అయితే కనెక్ట్ ఫేజ్, ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ లో ఫస్ట్ మెథడ్ మీరు కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి బిల్డ్ ఫేజ్ తీసుకుంటున్నారు. ఓకేనా, సో ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ యూవిఎం ఫేజ్. ఓకే, దెన్ సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్. ఎందుకంటే సూపర్ అనేది ఏంటి, మీ బిల్డ్ ఫేజ్ కి పేరెంట్ ని తీసుకురావాలి కదా, అందుకు సూపర్ అనేది తీసుకొచ్చారు. సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్, మీ పేరెంట్ యొక్క ఫేజ్ ఏంటి, ఫేజ్. ఓకే, సో దెన్ ఈ రెండు అయిన తర్వాత కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి. డ్రైవర్ హ్యాండిల్ ఈక్వల్ టు ఆర్ డ్రైవర్ ఇన్స్టాన్స్ ఈక్వల్ టు మై డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ టైప్ ఐడి క్రియేట్ డ్రైవర్ హ్యాండిల్ కామా దిస్. డబుల్ కొటేషన్స్ లో మీరు దిస్ అనే కీవర్డ్, డ్రైవర్ హ్యాండిల్ కామా దిస్ అనేది యూజ్ చేస్తారు. సో ఎందుకు బిల్డ్ ఫేజ్ నే తీసుకుంటున్నారు అంటే, బిల్డ్ ఫేజ్ అనేది హైరార్కీని ఎగ్జిస్టెన్స్ అయి ఉంటుంది అనమాట. సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు బిల్డ్ ఫేజ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. సో కాంపోనెంట్స్ అన్ని బిల్డ్ అయ్యాయా లేదా అనేది చూసుకుంటుంది అనమాట. ఓకేనా, అంటే బిల్డ్ ఫేజ్, క్రియేట్ కాంపోనెంట్, ఇన్సెట్ ఇంటూ హైరార్కీ. ఇక్కడ లుక్అప్స్, ఫ్యాక్టరీ లుక్అప్స్ అంటే మీరు ఫ్యాక్టరీకి సంబంధించినవి అన్ని ఒక టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. లుక్అప్ టేబుల్ అంటే ఫ్యాక్టరీ డేటాబేస్ అన్నాను కదా, ఫ్యాక్టరీ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ లో మీ బిల్డ్ మెథడ్ ని ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీ డేటాబేస్ లో డేటా ఉంటుంది అనమాట. అర్థమైందా? కాంపోనెంట్ క్రియేషన్ అర్థమైందా మీకు, ఎలా క్రియేట్ చేస్తారు అనేది? ఫ్యాక్టరీని క్రియేట్ చేయాలంటే మీరు బిల్డ్ ఫేజ్ ని యూజ్ చేసుకుంటారు. అంటే కాంపోనెంట్స్ అన్నిటిని క్రియేట్ చేయాలంటే ఏ ఫేజ్ తీసుకుంటారు, క్రియేట్ చేసే ఫేజ్ బిల్డ్ ఫేజ్ లో క్రియేట్ చేస్తారు అనమాట. ఫ్యాక్టరీ డేటాబేస్, ఫ్యాక్టరీకి సంబంధించిన డేటాబేస్కి వెళ్తుంది. ఆ డేటాబేస్ లో కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత హైరార్కీలోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ హైరార్కీ. మీ ఫంక్షన్ నేమే బిల్డ్ ఫేజ్. ఫంక్షన్ వాయిడ్ మీరు ఎస్విలో కూడా మీరు ఏం చేశారు, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అని చెప్పేసి వాడారు. ఓకే, ఇక్కడ డిస్ప్లే అనేది మీ ఫంక్షన్ నేమ్, ఇక్కడ మెథడ్ నేమ్, నా మెథడ్ నేమ్ ఏంటంటే బిల్డ్ ఫేజ్ అనేది నా మెథడ్ నేమ్. ఓకే, లోపల ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూవిఎం ఫేజ్కి సంబంధించిన హ్యాండిల్ ఫేజ్. ఓకే, ఈ ఫేజ్ అనేది ఎవరిని డిఫైన్ చేస్తుందంటే మీ పేరెంట్ యొక్క హ్యాండిల్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా బిల్డ్ ఫేజే. మీరు ఆబ్జెక్ట్స్ ని కూడా క్రియేట్ చేసే క్రియేట్ మెథడ్ అనేది రెండింటిని, ఆబ్జెక్ట్స్ అయినా అండ్ దెన్ ఇదేంటి కాంపోనెంట్ అయినా క్రియేట్ చేసేది బిల్డ్ ఫేజ్ లోనే క్రియేట్ చేస్తారు. ఓకేనా, బిల్డే క్రియేట్ చేస్తుంది అన్నిటిని. క్లియర్? సో చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఎందుకు రిక్వైర్మెంట్ కావాలి మనకి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనకి రిజిస్ట్రేషన్ లేకపోతే సిమ్యులేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. అంటే క్రియేట్ చేసే ముందు మీరు రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. అదే క్రియేట్ చేయకుండా మీరు రిజిస్టర్ చేయకుండా క్రియేట్ చేస్తే సిమ్యులేషన్ ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రొవైడ్స్ ద టైప్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్టరీ ర్యాపర్, ఓవర్ రైడ్ సపోర్ట్, వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, మీరు ఎప్పుడైతే ఫ్యాక్టరీకి రిజిస్టర్ చేశారో మీకు ఓవర్ రైడ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓవర్ రైడ్ అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. రన్ టైంలో మీరు కావాలన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో రన్ టైంలో మీ క్లాసెస్ని రీప్లేస్ చేస్తుంది. దీనికి ఓవర్ రైడ్, ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ ఓవర్ రైడ్, ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి.
ఓకే. ఫ్యాక్టరీ ఓవర్రైడ్ అంటే ఎలా సపోర్ట్ చేస్తుంది? మీ క్లాసు మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం డ్రైవర్. ఇది జనరల్ క్లాస్ తీసుకున్నారు. ఇది ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఏం రాసారు? డ్రైవరు, మై డ్రైవరు, టైప్ ఐడీ, క్రియేట్ డ్రైవర్ కామా థిస్. మీరు కావాలని మీరేం చేశారు? దాన్ని ఓవర్రైడ్ చేయాలనుకుంటున్నారు. ఎన్హాన్స్డ్ వెర్షన్‌ని ఓవర్రైడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏం చేశారు? మై డ్రైవర్ ఎక్స్టెండ్ అనేది తీసుకున్నారు. ఓకే. మీ క్లాస్ నేమ్ ఏంటి? మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ మై డ్రైవర్. అంటే మీ మై డ్రైవర్ నుంచి మీరేం క్లాస్‌ని క్రియేట్ చేసుకున్నారు? ఇప్పుడు ఇక్కడేం ఒబే చేస్తుంది చెప్పండి? ఇన్‌హెరిటెన్స్ ఒబే అవుతుందా? మీకిక్కడ మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ అనే దానికి పేరెంట్ క్లాస్ ఎవరు? మై డ్రైవర్ ఈస్ ద పేరెంట్ క్లాస్. మీకు చెప్పాను నెస్టెడ్ క్లాసెస్ గురించి. ఓకే. క్లాస్ ఏ తీసుకున్నాను. క్లాస్ ఏలో ఇంట్ సమ్ డేటా కన్సిడర్ చేసుకున్నాను. ఎండ్ క్లాస్ చేసుకున్నాను. ఓకే. మళ్ళీ ఏం చేశాను? క్లాస్ బి తీసుకున్నాను. ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్స్టెండ్స్ ఏ. ఏ నుంచి ఎక్స్టెండ్ చేశా. సో ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను. అడ్రెస్ అనేది కన్సిడర్ చేసుకున్నా. అప్పుడు ఈ డేటాను కూడా ఈ క్లాస్‌లో ఓవర్రైడ్ చేస్తది. అంటే తెచ్చుకుంటుంది. అండ్ దెన్ ఇక్కడ క్లాస్ సి తీసుకున్నా. క్లాస్ సి అనేది ఎవరి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను? సో బి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నా. ఎక్స్టెండ్స్ బి. అంటే ఇప్పుడు సి అనే దానికి పేరెంట్ ఎవరు? బి. ఓకేనా? అంటే అప్పుడు ఏమవుతుంది? బిలో ఉన్న మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని ఎవరు ఓవర్రైడ్ చేస్తారు? సి ఓవర్రైడ్ చేస్తది. ఓకేనా? అది మీ ఓల్డ్ క్లాస్‌ని రీప్లేస్ చేయడం అంటే. అంటే వి కెన్ రీప్లేస్ ఓల్డ్ డ్రైవర్ వితౌట్ మోడిఫైయింగ్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌ని ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా మీరు ఓవర్రైడ్ చేయొచ్చు యూజింగ్ ఫ్యాక్టరీ ఓవర్రైడ్. ఓకే. అర్థమైందా? ఇక్కడ అడుగుతాడు. మీ క్వెషన్ ఏంటి? కెన్ వి రీప్లేస్ ఓల్డ్ డ్రైవర్ వితౌట్ మోడిఫైయింగ్ ద ఎన్విరాన్మెంట్? యెస్. వి కెన్ ఓవర్రైడ్ ఇట్. ఎలా ఓవర్రైడ్ చేస్తారంటే యూజింగ్ ఫ్యాక్టరీ ఓవర్రైడ్. ఈ ఫ్యాక్టరీ ఓవర్రైడ్ మెథడ్ ద్వారా మీరు ఓవర్రైడ్ చేయొచ్చు. అందులో టైప్ ఓవర్రైడ్ అనేది ఒక మెథడ్. ఓకే. టైప్ ఓవర్రైడ్ అనేది ఏంటి అంటే గ్లోబల్ ఓవర్రైడ్. గుర్తుపెట్టుకోండి. టైప్ ఓవర్రైడ్ అనేది గ్లోబల్ ఓవర్రైడ్. మీరు ఎక్కడైనా ఓవర్రైడ్ చేయొచ్చు ఈ మెథడ్‌ని. అంటే గ్లోబల్‌గా ఓవర్రైడ్ చేయొచ్చు ఇది. ఇది గ్లోబల్ ఓవర్రైడ్ మెథడ్. ఓకే. అండ్ దెన్ ఇన్‌స్టాన్స్ ఓవర్రైడ్ కూడా ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌కి మాత్రమే మీరు ఓవర్రైడ్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌లో మాత్రమే ఓవర్రైడ్ అవుతుంది. అది ఇన్‌స్టాన్స్ ఓవర్రైడ్. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ ఓవర్రైడ్. టైప్ ఓవర్రైడ్ అనేది మీరు గ్లోబల్‌గా ఓవర్రైడ్ చేయొచ్చు అంటున్నాను కదా! అంటే ఇప్పుడు సపోజ్ గ్లోబల్ ఓవర్రైడ్ అంటే ఈ ఓవర్రైడ్ మీకు కాంపోనెంట్ హైరార్కీ గుర్తుందా? టెస్ట్ అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ ఏజెంట్ లోపల డ్రైవర్. ఈ డ్రైవర్‌ని మీరు ఎక్కడైనా మీరు కాల్ చేసుకోవచ్చు. అంటే ఏజెంట్‌లో కాల్ చేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్‌లో కాల్ చేసుకోవచ్చు, టెస్ట్‌లో కాల్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్‌గా మీరు ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. అదే ఇన్‌స్టాన్స్ ఓవర్రైడ్ అంటే ఇప్పుడు మీకు ఈ డ్రైవర్ ఉంది. ఈ డ్రైవరు అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఏపీబీకి సంబంధించింది ఒక డ్రైవర్ ఇది. ఓకే. అలాగే ఏఎక్స్ఐకి సంబంధించిన ఒక డ్రైవర్ ఉంది. అండ్ దెన్ హెచ్‌బీఎం3కి రిలేటెడ్‌గా ఒక డ్రైవర్ ఉంది. ఇప్పుడు మీరు ఏ డ్రైవర్‌నైనా రీప్లేస్ చేసేయొచ్చు. మీ అన్ని డ్రైవర్‌లని ఈ మీరు టైప్ ఓవర్రైడ్ ద్వారా మీరు ఓవర్రైడ్ చేశారంటే అన్ని డ్రైవర్‌లని రీప్లేస్ చేస్తుంది. ఏఎక్స్ఐని రీప్లేస్ చేస్తుంది, ఏపీబీని రీప్లేస్ చేస్తుంది, ఏఎక్స్ఐని రీప్లేస్ చేస్తుంది, హెచ్‌బీఎం3ని కూడా రీప్లేస్ చేసేస్తుంది. అదే మీరు ఇన్‌స్టాన్స్ ఓవర్రైడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ పర్టిక్యులర్ డ్రైవర్‌కి సంబంధించిన దాన్ని మాత్రమే ఓవర్రైడ్ చేస్తున్నారనుకోండి. ఏపీబీ డ్రైవర్ అనేది తీసుకున్నారనుకో, ఏపీబీ డ్రైవర్‌ని మాత్రమే ఓవర్రైడ్ చేస్తుంది. మిగతా ఏఎక్స్ఐ డ్రైవర్‌కి మళ్ళీ మీరు రాసుకోవాలి. అండ్ దెన్ హెచ్‌బీఎం3కి కూడా మళ్ళీ మీరు ఇంకొక డ్రైవర్ కోడ్ రాయాలి. అర్థమైందా? సో ఇదేం చేస్తుంది? హ్మ్. 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 ఓవర్రైడ్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే మీరు బేస్ డ్రైవర్ ఏదో ఉంది. బేస్ డ్రైవర్ అనేది ఒక కోడ్ రాసుకున్నారు. ఈ బేస్ డ్రైవర్‌ని మీరు ఎర్రర్ డ్రైవర్ అని చెప్పేసి, అండ్ దెన్ ఎక్స్‌టెండెడ్ ఎర్రర్ డ్రైవర్ అని చెప్పేసి, అండ్ దెన్ ఏపీబీ డ్రైవర్ అని చెప్పి, ఇలా మీరు
ఓవర్ రైడ్ చేసుకున్నారు. ఈ టైప్ ఓవర్ రైడ్లో మీరు అన్నిటికి ఈ ఎర్రర్ డ్రైవర్కి, ఎక్స్టెండెడ్ డ్రైవర్కి, ఏపీబీ డ్రైవర్కి అన్నిటికీ వర్క్ అయిపోతుంది. ఒక బేస్ డ్రైవర్ నుంచి ఓవర్ రైడ్ ద్వారా మీరు గుడ్ డ్రైవర్ని కానీ, బ్యాడ్ డ్రైవర్ని కానీ, ఎర్రర్ డ్రైవర్ని కానీ ఏ డ్రైవర్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న దాన్ని రన్ టైంలో మీరు కాల్ చేసేయచ్చు. అక్కడే మీకు పాలిమార్ఫిజం అనేది వర్క్ అవుతుంది. అర్థమైందా ఎందుకు నేను చెప్పాను? మీకు పాలిమార్ఫిజము అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్టే యూవీఎం బేస్డ్, మొత్తం యూవీఎం అంతా బేస్ అయ్యి వర్క్ అవుతుందని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? బేస్ క్లాస్ నుంచి డిఫరెంట్ డ్రైవర్స్ మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు. అంటే అక్కడ పాలిమార్ఫిజం ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అర్థమైందా? సో డిఫరెంట్ హ్యాండిల్స్ ద్వారా మొత్తం అన్నిటిని ఒకే క్లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒకే డ్రైవర్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పాలిమార్ఫిజం కదా. సో అది సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? సో అదే మీకు ఈ ఓవర్ రైడ్ ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్ అయితే తీసుకుంటే కనుక ఏ పర్టికులర్ ఇన్స్టాన్స్ లో మీరు ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ కి మీరు ఓవర్ రైడ్ చేయాలి. అది ఇన్స్టాన్స్ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా? అంటే మీరు ఎలా ఓవర్ రైడ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ చూడండి, మై డ్రైవర్ అనేది మీ ఓల్డ్ డ్రైవర్. ఓకే, టైప్ ఐడి. ఓకేనా? సెట్ టైప్ ఓవర్ రైడ్ దెన్ మీ కొత్త డ్రైవర్ నేమ్ ఏంటి? మై డ్రైవర్ ఎక్స్టెన్స్ అనేది కొత్త డ్రైవర్ గెట్ టైప్. ఈ గెట్ టైప్ అనేది టైప్ ఓవర్ రైడ్. సో టైప్ ఓవర్ రైడ్ మెథడ్ అనే దాన్ని తెచ్చుకుంటుంది అనమాట. అర్థమైందా? లేదు ఇంకొకలా కూడా రాయొచ్చు. ఎలా అంటే మీరు ఇక్కడ సెట్ టైప్ ఓవర్ రైడ్ అని చెప్పేసి రాశారు కదా. సెట్ టైప్ ఓవర్ రైడ్ ఫస్ట్ మీ ఒరిజినల్ డ్రైవర్ రాయండి. ఒరిజినల్ డ్రైవర్ అంటే మై డ్రైవర్ కదా. ఓకే, మై డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్ గెట్ టైప్ కామా మై డ్రైవర్ కామా స్కోప్ రెజల్యూషన్ గెట్ టైప్ కామా ఇక్కడ ఏం చేస్తున్నారు? సేమ్ అదే మై డ్రైవర్ ఎక్స్టెన్స్ అని తీసుకున్నారు. ఈఎక్స్టీ స్కోప్ రెజల్యూషన్ గెట్ టైప్ ఇలా కూడా రాయొచ్చు. అర్థమైందా? అంటే మీ ఓల్డ్ డ్రైవర్ ని ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు? మై డ్రైవర్ ఎక్స్టెంట్ అనే దాంతో రీప్లేస్ చేస్తున్నారు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అంటే? సో ఇప్పుడు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ గురించి మీరు చెప్పాలి అని అంటే కనుక మీరు ఇక్కడ చూసారా, కంప్లీట్ ఎగ్జాంపుల్ కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే మీ డ్రైవర్ కోడ్ ఏదైతే ఉందో అది రాస్తారు, అది అలాగే ఉంచుతారు యాజ్ ఇట్ ఈజ్. ఈ మై డ్రైవర్ కోడ్ నుంచి ఎక్స్టెండెడ్ డ్రైవర్ కోడ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఈ డ్రైవర్ ని ఇది ఓవర్ రైడ్ చేసేస్తుంది. అప్పుడు మీరు బిల్డ్ ఫేజ్ లో ఏం చేస్తారు? మై డ్రైవర్ టైప్ ఐడి సెట్ ఓవర్ రైడ్ టైప్ మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ గెట్ టైప్ అని చెప్పేసి తీసుకుంటారు. అంటే మీ రిజిస్టర్డ్ డ్రైవర్ అనేది ఇదేంటి? క్రియేటెడ్ డ్రైవర్ అనేది మీ రిజిస్టర్డ్ డ్రైవర్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. అంటే ఇందాక డ్రైవర్ కోడ్ ఏదైతే రాసామో ఆ కోడ్ అంతటిని మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సేమ్ అలాగే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ లో మీ ఎన్విరాన్మెంట్ చెప్పాను కదా, 2 డ్రైవర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 డ్రైవర్లకి ముందు టైప్ ఓవర్ రైడ్ లో ఈ 2 డ్రైవర్ని రీప్లేస్ చేసేస్తుంది. కానీ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ లో ఎవరిని రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ డ్రైవర్ ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది. మీ హైరార్కీ చూడండి, హైరార్కీ ఎలా ఫాలో అవుతుంది? యూవీఎం టెస్ట్ టాప్ నుంచి ఎన్విరాన్మెంట్ లోపల ఒక డ్రైవర్ ఉంది. అంటే మీరు ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారో ఆ డ్రైవర్ 1 ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది. డ్రైవర్ 2 మై డ్రైవరే. ఓకే, డ్రైవర్ 1 మాత్రం మై డ్రైవర్ ఎక్స్టెన్స్ అనమాట. ఓకే, ఆ డ్రైవర్ 1 అనేది మాత్రం మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు. డ్రైవర్ 2 ని ఎటువంటి రీప్లేస్మెంట్ చేయరు. అర్థమైందా? ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ అనేది పర్టికులర్ ఇన్స్టెన్స్ మాత్రమే మీరు ఓవర్ రైడ్ చేస్తారు. దానికి సింటాక్స్ ఏంటి? సేమ్ ఇందాక మీరు ఏం రాశారు? సెట్ టైప్ ఓవర్ రైడ్ అని రాశారు. ఆ టైప్ తీసి ఇక్కడ ఇందాక టైప్ అని రాశారు. టైప్ తీసేసి ఇప్పుడు ఇన్స్టెన్స్ అని రాస్తారు అంతే. క్లియరా? అర్థమైందా?
సో ఇది ఫ్యాక్టరీ లుక్అప్ పేజెస్ అంటే ఓవర్ రైడింగ్ అనేది ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్తుంది అనేది ఒక ఫ్లో ఇచ్చాడు. అంటే ప్యాకెట్ తీసుకుంటున్నారు, ప్యాకెట్ క్లాస్ నేమ్, స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, క్రియేట్ మెథడ్. ఇక్కడ ఫ్యాక్టరీ అనేది ఏం పెర్ఫామ్ చేస్తుంది? ఫైండ్ ప్యాకెట్ రిజిస్ట్రేషన్, క్లాస్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చూస్తుంది. చెక్ ఓవర్ రైడ్ ఏమన్నా చేశారా, అండ్ దెన్ డిటర్మైన్ ఫైనల్ టైప్స్. ఏ టైప్ అనేది గెట్ టైపా, ఇన్స్టెన్స్ టైపా, లేదంటే గెట్ టైప్ మెథడా, అంటే టైప్ ఓవర్ రైడా లేదంటే ఇన్స్టెన్స్ ఓవర్ రైడా అని చూసుకుంటుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా లేదా అని చెక్ చేసుకుంటుంది. తర్వాత హ్యాండిల్ రిటర్న్ చేస్తుంది. సో ఇది బేసిక్ ఫ్లో అన్నమాట. సేమ్ అలాగే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫ్లో ఎలా చేస్తుంది? మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారా లేదా, సెంట్రలైజ్ డేటాబేస్కి రిజిస్టర్ అయిందా లేదా, అండ్ దెన్ చెక్ ఓవర్ రైడ్ అనేది ఏమన్నా అయిందా లేదా, అండ్ దెన్ చెక్ ఫైనల్ టైప్స్, రిటర్న్ టైప్ హ్యాండిల్స్ కూడా రిటర్న్ చేస్తుంది. అంటే మీ కాంపోనెంట్స్ని ఆబ్జెక్ట్స్ని ఎలా అయితే ఓవర్ రైడ్ చేస్తుందో దానికి ఒక ఫ్లోని డిఫైన్ చేసింది. అర్థమైందా? చెప్పాను కదా పారామీటరైజ్డ్ క్లాసెస్ ఎలా క్రియేట్ చేసుకుంటుంది? మీ క్లాస్ నేమ్, క్లాస్, ప్యాకెట్, హ్యాష్. మీ పారామీటర్ వచ్చేసరికి ఇంట్ విత్ ఈక్వల్ టు 7 ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మ్యాక్రోస్కి రిజిస్టర్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ పారామ్యూటిల్స్ అనేది తీసుకుంటారు. పారామ్యూటిల్స్ మీ ప్యాకెట్, సో క్లాస్ నేమ్, విత్ ఏం తీసుకున్నారు? హ్యాష్ విత్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్, కాంపోనెంట్ అయితే కాంపోనెంట్, రెండింటికి ఒకటే ప్రొసీజర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీబగ్ డ్రైవర్, ఓవర్ రైడ్ డ్రైవర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ సపోజ్ మీ జనరల్ ఏపీబీ ఒరిజినల్ డ్రైవర్ ఏమో ఏపీబీ డ్రైవర్ నుంచి మీరు డీబగ్ డ్రైవర్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఎవరి నుంచి? ఏపీబీ డ్రైవర్ నుంచి. సో ఓవర్ రైడ్ బై టైప్ ఐడి, టైప్ మెథడ్ ద్వారా ఓవర్ రైడ్ చేసుకుంటున్నారు అండ్ దెన్ దాన్ని డీబగ్ చేస్తున్నారు. వితౌట్ మోడిఫైయింగ్ ది ఎన్విరాన్మెంట్, ఏజెంట్, డ్రైవర్, వీటన్నిటిని ఎటువంటి మోడిఫైయింగ్ చేయకుండా మీరు ఏపీ డీబగ్ డ్రైవర్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా? సో ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ఏ డ్రైవర్ని యూజ్ చేసుకుంటుందంటే ఏపీబీ డీబగ్ డ్రైవర్ని యూజ్ చేసుకుంటుంది. అర్థమైందా? గెట్ టైప్ అనేది టైప్ ఓవర్ రైడ్ మెథడ్ అనమాట. అంటే మీకు ఓవర్ రైడింగ్ లో 2 మెథడ్స్ ఉంటాయి. టైప్ ఓవర్ రైడ్ అంటే గెట్ టైప్, గెట్ నేమ్ కూడా ఉంటుంది, నేమ్ బేస్డ్ ఓవర్ రైడింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఒక్క 2 minutes, చిన్న కాల్ వస్తుంది, వెయిట్ చేయండి. క్లియర్? సో ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్. సో ఈ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చెప్పాను కదా, మీకు బేసిక్ కోడ్ ఏదైతే ఉందో అదే బేసిక్ కోడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మీ చైల్డ్ క్లాస్. అది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు? యూవీఎం సీక్వెన్స్ ఐటమ్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో యూవీఎం సీక్వెన్స్ ఐటమ్ అనేది బేస్ క్లాస్. ఓకే, ట్రాన్సాక్షన్ క్లాస్ అనేది మీ చైల్డ్ క్లాస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నేను 2 ప్రాపర్టీస్ తీసుకున్నాను. 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే అడ్రస్ అండ్ డేటా. సో ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 16 bit విడ్త్. ఓకే, అండ్ దెన్ అదే మీరు పారామీటరైజ్డ్ క్లాస్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, పారామీటరైజ్డ్ క్లాస్లో ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ విత్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు ఆ విత్ వాల్యూ ఈక్వల్ టు ఎంతైతే కన్సిడర్ చేసుకున్నారో అది తీసుకుంటారు. ఇక్కడ 15 తీసేసి విత్ -1 డౌన్ టు 0 అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఇదేంటిది? క్లాస్ రిజిస్ట్రేషన్ విత్ మ్యాక్రోస్ కదా. టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ బిగిన్. మీ క్లాస్ నేమ్ ఏంటి? ట్రాన్సాక్షన్. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ రాసుకోండి క్లాస్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. క్లాస్ రిజిస్ట్రేషన్ విత్ మ్యాక్రోస్. ఓకే, మ్యాక్రోస్తో రిజిస్టర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఈ ఫీల్డ్ మ్యాక్రోస్ అంటారు, ఇవి చెప్తాను. టిక్ యూవీఎం ఫీల్డ్ ఇంట్. సో అంటే మీకు డేటా టైప్స్ ఏమున్నాయి? ఇంటిజర్ డేటా టైప్స్ ఉన్నాయి, బిట్ డేటా టైప్స్ ఉన్నాయి, బైట్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ అలాగే మీరు ఏవైతే డేటాస్ తీసుకున్నారో, అంటే ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీస్ తీసుకున్నారో ఆ ప్రాపర్టీస్ని ఈ ఫీల్డ్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. ఓకేనా?
టిక్ యూవిఎం ఫీల్డ్ ఇంట్ మీరు అడ్రస్ తీసుకున్నారు కదా, మీ డేటా టైప్ ఏంటి, ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్. సేమ్ అలాగే మ్యాక్రోస్ని కూడా అంటే మీ యొక్క ప్రాపర్టీస్ని కూడా డేటాను కూడా మీరు రిజిస్టర్ చేయాలి. అందుకు ఇక్కడ టిక్ యూవిఎం ఫీల్డ్ ఇంట్ అది ఎక్కడ రిజిస్టర్ చేయాలి అంటే మీరు ఇందాక ఏం చేశారు, టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ క్లాస్ నేమ్ రాస్తారు డైరెక్ట్గా. కానీ దీనికి చిన్న ఎక్స్ట్రా ఏంటంటే బిగిన్ క్లాస్ టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ బిగిన్ ట్రాన్సాక్షన్ క్లాస్ ట్రాన్సాక్షన్ చేశారు. అండ్ దెన్ బిగిన్ లో మీరు ఎన్ని ఫీల్డ్స్ తీసుకున్నారో ఆ ఫీల్డ్స్ అన్నిటిని రిజిస్టర్ చేయాలి ఫీల్డ్ మ్యాక్రోస్ కి. ఓకే, టిక్ యూవిఎం ఫీల్డ్ ఇంట్ అడ్రస్ కామా యూవిఎం ఆల్ ఆన్. యూవిఎం ఆల్ ఆన్ అంటే అన్ని డేటా టైప్స్ ని సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆల్ ఆన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి, ఆ ఫ్లాగ్స్ మీకు అన్ని చెప్తా. అండ్ దెన్ మీరు ఇక్కడ కావాలి అంటే బేస్ ఫార్మేట్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడే ఒక ఇలా లైన్ పెట్టి ఇక్కడ మీరు జస్ట్ ఒక బేస్ ఫార్మేట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని అంటే హెక్సాడెసిమల్ అయితే యూవిఎం బిన్ అని చెప్పేసి, లేదంటే హెక్స్ అని చెప్పేసి, లేదంటే ఆక్టల్ అని చెప్పి ఇలా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, మెన్షన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అది బైనరీ అయితే బైనరీకి, లేదంటే హెక్సాడెసిమల్ అయితే హెక్సాడెసిమల్కి. సో ఆ బేస్ ఫార్మాట్స్కి రిజిస్టర్ అవుతుంది. అండ్ దెన్ ఫ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే యూవిఎం ఆల్ ఆన్. ఓకే, ఈ ఫ్లాగ్లో డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ మ్యాక్రోస్ చెప్పినప్పుడు చెప్తా. అండ్ దెన్ టిక్ యూవిఎం ఫీల్డ్ ఇంట్ డేటాను కూడా కన్సిడర్ చేసుకున్నారు. మీరు బిగిన్ ఏదైతే చేస్తారో దాన్ని ఎండ్ చేసేయాలి. టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ ఎండ్. మీ సీక్వెన్స్ ఐటమ్కి ఇదే కోడ్ ఇంకా ఎక్కడా మారదు. ఓకే, మీరు ఏం రాశారు, క్లాస్ రాశారు. అండ్ దెన్ మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని రిప్రజెంట్ అంటే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్ని రిప్రజెంట్ చేశారు. ఆ సిగ్నల్స్ని మ్యాక్రోస్కి రిజిస్టర్ చేశారు. అండ్ దెన్ కన్స్ట్రక్టర్, ఇది కామన్ కదా, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏంటి ట్రాన్సాక్షన్. పేరెంట్ కావాలా దీనికి, ఇక్కడ ఇదేంటి యూవిఎం కాంపోనెంట్ పేరెంట్ అనేది కావాలా, అవసరం లేదు కదా. సో ఇక్కడ మనం కాంపోనెంట్కి మాత్రమే పేరెంట్ కావాలి, ఆబ్జెక్ట్కి పేరెంట్ అవసరం లేదు. ఓకే, అండ్ దెన్ సూపర్ డాట్ న్యూ నేమ్ సూపర్ డాట్ న్యూ ఆఫ్ నేమ్ అంటే మీ పేరెంట్ సంబంధించిన దాన్ని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఎండ్ క్లాస్, ఎండ్ ఫంక్షన్ ఎండ్ క్లాస్. ఓకే, సో ఇది మీ బేసిక్ ట్రాన్సాక్షన్ని డ్రైవ్ చేయాలి కదా, అందుకు ఒక డ్రైవర్ తీసుకున్నా. సో క్లాస్ మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం డ్రైవర్. ఈ డ్రైవర్ని ఎందుకు పారామీటరైజర్ తీసుకున్నామంటే ట్రాన్సాక్షన్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని తీసుకుని డ్రైవ్ చేసేది ఇదే కదా, అందుకని హ్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకున్నారు. అంటే ఇది పారామీటరైజ్డ్ విత్ ట్రాన్సాక్షన్ ఐటమ్స్, అంటే సీక్వెన్స్ ఐటమ్స్తో పారామీటరైజ్ చేశారు. ఓకే, దెన్ హ్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటి అంటే మీ ట్రాన్సాక్షన్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని డ్రైవ్ చేస్తుంది కదా, ఆ డ్రైవ్ చేయడానికి మీరు ఇక్కడ పారామీటరైజ్డ్ విత్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. ఓకేనా, హ్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, దెన్ ఇక్కడ చూడండి టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ మై డ్రైవర్, ఇది క్లాస్ రిజిస్ట్రేషన్ కదా. ఓకే, సో క్లాస్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏంటి, క్లాస్ రిజిస్ట్రేషన్ విత్ మ్యాక్రోస్తో రిజిస్టర్స్ చేశారు, అంటే ఫ్యాక్టరీకి రిజిస్టర్ అయిపోయింది. అండ్ దెన్ కన్స్ట్రక్టర్, సో ఇది దేన్ని డిఫైన్ చేస్తుంది, ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్. దెన్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్లో ఏమేమి రాశారు, ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ మై డ్రైవర్, మీ క్లాస్ నేమ్ వచ్చేసరికి మై డ్రైవర్ కామా యూవిఎం కాంపోనెంట్ పేరెంట్. ముందు దానికి మనం యూవిఎం కాంపోనెంట్ పేరెంట్ తీసుకోలేదు, ఇక్కడ యూవిఎం కాంపోనెంట్ పేరెంట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే డ్రైవర్కి కాంపోనెంట్ కాబట్టి పేరెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నారో అవే హ్యాండిల్స్,
సో నేమ్ అనేది పేరెంట్ అనేది ఆ రెండింటిని కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, ఎండ్ ఫంక్షన్. బిల్డ్ ఫేజ్ లో ఏం చేయాలి మనం? కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్ మెథడ్ ని కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు బిల్డ్ ఫేజ్ లో క్రియేట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏదైనా మెథడ్స్ ని మీరు ప్రింట్ చేసుకోవాలి అంటే కనుక బిల్డ్ ఫేజ్ లోనే ప్రింట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మీరు ఏం మెథడ్ ని ప్రింట్ చేస్తున్నారు? యూవీఎం ఇన్ఫో గెట్ టైప్ నేమ్ కామా అంటే నేమ్ ని కాల్ చేస్తుంది. ఎవరి నేమ్ కాల్ చేస్తుంది? డ్రైవర్ బిల్డ్ ఫేజ్ యూవీఎం లో. సో యూవీఎం లో అనేది వెర్బోసిటీ లెవెల్. ఇన్ఫో ఇక్కడ మీకు యూవీఎం ఇన్ఫోకి సంబంధించిన సింటాక్స్ ఏంటి? ఐడి 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 ఏమో గెట్ టైప్ నేమ్, మెసేజ్ ఏమో బిల్డ్ ఫేజ్. ఓకే, డ్రైవర్ బిల్డ్ ఫేజ్. అండ్ దెన్ ఇదేంటి? సో వెర్బోసిటీ లెవెల్ వచ్చేసరికి యూవీఎం లో. దెన్ బిల్డ్ ఫేజ్ లో మీరు డ్రైవర్ ఫేజ్ లో ఉన్నాను అని చెప్పేసి మీరు ఒక డిస్ప్లే మెసేజ్ అని రాశారు. అండ్ దెన్ ఇక్కడే మీరు కాంపోనెంట్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, దెన్ ఎన్విరాన్మెంట్ లో ఏం చేయాలి? ఎందుకంటే డ్రైవర్ కి పేరెంట్ క్లాస్ ఎవరు? ఎన్విరాన్మెంట్ కదా. మీ డ్రైవర్ ని ఎన్విరాన్మెంట్ లో కాల్ చేయాలి. సో దానికి ఇక్కడ డ్రైవర్ క్లాస్ ని క్లాస్ అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్ విత్ మ్యాక్రోస్ టిక్ యూవీఎం కాంపోనెంట్ డీటెయిల్స్ మై ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ మీ ఎన్విరాన్మెంట్ ని ఎలా డిఫైన్ చేశారు? క్లాస్ మై ఎన్విరాన్మెంట్స్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఎన్విరాన్మెంట్. ఓకే, మై డ్రైవర్ అండ్ దెన్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ కామా యూవీఎం కాంపోనెంట్ పేరెంట్. ఓకే, సో స్ట్రింగ్ నేమ్ ని కన్సిడర్ చేసుకుంటారు, యూవీఎం కాంపోనెంట్ పేరెంట్. ఓకే, కామా యూవీఎం కాంపోనెంట్ పేరెంట్. దెన్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మీరు మెన్షన్ చేసుకోవాలంటే మెన్షన్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు ఏం మెన్షన్ చేస్తారు? డబుల్ కొటేషన్స్ లో మీ స్ట్రింగ్ నేమ్ మై ఎన్విరాన్మెంట్ కదా. సో మై ఎన్విరాన్మెంట్ రాసుకున్నా పర్వాలేదు, రాసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకే, అండ్ దెన్ నేమ్ కామా పేరెంట్. అండ్ దెన్ బిల్డ్ ఫేజ్ లో మీరు ఎన్విరాన్మెంట్ లో ఈ బిల్డ్ ఫేజ్ లో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు? కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా, డ్రైవర్ ఈక్వల్ టు మై డ్రైవర్. అంటే ఎందులో క్రియేట్ చేయాలి ఇప్పుడు? ఎందుకు ఎన్విరాన్మెంట్ లోనే క్రియేట్ చేశారు? డ్రైవర్ ఎక్కడ ఉంది? ఎన్విరాన్మెంట్ లో ఉంది కదా. అంటే కాంపోనెంట్ ని ఎవరు క్రియేట్ చేయాలి? ఎన్విరాన్మెంటే కదా క్రియేట్ చేయాలి. అందుకు మీరు ఎన్విరాన్మెంట్ బిల్డ్ ఫేజ్ లో మై డ్రైవర్ ఈక్వల్ టు మై డ్రైవర్ టైప్ ఐడి ఆబ్జెక్ట్ అయితే మీరు టెస్ట్ లో క్రియేట్ చేస్తారు. అదే మీరు ఏజెంట్ అంటే డ్రైవర్ కానీ మానిటర్ కానీ డ్రైవర్ కానీ మానిటర్ కానీ సీక్వెన్సర్ కానీ ఏదైనా మీరు ఎందులో క్రియేట్ చేయాలి? ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేయాలి. అంటే ఎన్విరాన్మెంట్ లో ఎవరెవరిని క్రియేట్ చేస్తుంది? ఏజెంట్ ని క్రియేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏజెంట్ యొక్క రిలేటెడ్ కాంపోనెంట్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఏం చేయాలంటే నేను ఏజెంట్ లో క్రియేట్ చేయాలి. నేను ఏజెంట్ ఏం తీసుకోవట్లే. ఏజెంట్ తీసుకుంటే అప్పుడు డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటున్నాను. సో అందుకని ఎన్విరాన్మెంట్ లోనే నా డ్రైవర్ కాంపోనెంట్ ని క్రియేట్ చేసింది. అండ్ దెన్ లాస్ట్. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఈ 5 లైన్లు మీకు రాయడం అర్థం వచ్చిందా ఇప్పుడు? సో ఈ 5 లైన్స్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బిల్డ్ ఫేజ్ లో ఏ లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ కోడ్ అనేది అర్థమైంది కదా. ఓకే, ఇదే ఇలానే ఉంటది, ఏదైనా ఇంకా మారదు. అలా రాయలేరు. యూవీఎం ఎన్విరాన్మెంట్ ఈఎన్వి అనేదే మీ బిల్డ్ క్లాస్. ఇక్కడ మీరు యూవీఎం ఎన్విరాన్మెంట్ 2 అని కానీ 1 అని కానీ మీరు క్రియేట్ చేయకూడదు. ఓకేనా, మీరు ఏమన్నా క్రియేట్ చేయాలనుకుంటే మై ఎన్విరాన్మెంట్ దగ్గర మై ఎన్విరాన్మెంట్ 2 అని కానీ మై ఎన్విరాన్మెంట్ 1 అని కానీ యూజర్ డిఫైన్ నేమ్ కదా చైల్డ్ క్లాస్. సో మీరు ఏ నేమ్ అదే యూవీఎం ఎన్విరాన్మెంట్ అనేది మీ బిల్డ్ క్లాస్ బేస్ క్లాస్. బేస్ ఎన్విరాన్మెంట్ అంటే పేరెంట్ ఎన్విరాన్మెంట్ ఇది. అండ్ దెన్ దాని నుంచి మీరు మై ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ డ్రైవర్ కూడా రాసుకోవచ్చు. యూవీఎం డ్రైవర్ అనేది కూడా పేరెంట్ క్లాస్ కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్ క్లాసు, యూవీఎం సీక్వెన్స్ ఐటమ్ అనేది బేస్ క్లాస్. అర్థమైందా? సో టెస్ట్ అంతే. యూవీఎం టెస్ట్ అనేది కూడా మీ బేస్ క్లాస్, మై టెస్ట్ అనేది చైల్డ్ క్లాస్. ఓకే, నేమ్
మెయిన్ చేంజెస్ చూడండి కావాలంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, దెన్ యూవీఎం కాంపోనెంట్ డీటెయిల్స్ మై టెస్ట్. ఓకే, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేశారు. టెస్ట్లో ఏం చేయాలి? ఎన్విరాన్మెంట్ పేరెంట్ క్లాస్ ఏంటి? టెస్ట్ కదా. టెస్ట్ ఎన్విరాన్మెంట్ యొక్క హ్యాండిల్ని టెస్ట్లో క్రియేట్ చేస్తారు. అంటే ఎన్విరాన్మెంట్కి హ్యాండిల్ని క్రియేట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఎక్కడ క్రియేట్ చేస్తారు? టెస్ట్లో క్రియేట్ చేస్తారు. ఓకే, సేమ్ మళ్ళీ ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ యూవీఎం ఫేజ్ సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు మై ఎన్విరాన్మెంట్ టైప్ ఐడి క్రియేట్ ఎన్విరాన్మెంట్ కామా దిస్ కాంపోనెంట్ కాబట్టి దిస్ అనేది రాశారు. అదే ఇక్కడ చూడండి సీక్వెన్స్ ఐటమ్కి ఓకే ట్రాన్సాక్షన్ని మనం క్రియేట్ చేయలేదు కదా, ట్రాన్సాక్షన్కి మీరు ఏమి క్రియేట్ చేయక్కర్లేదు. సో దెన్ టెస్ట్లో కాంపోనెంట్కి రిలేటెడ్ హ్యాండిల్ని క్రియేట్ చేశారు. ఓకే, దెన్ టెస్ట్ బెంచ్. ఇప్పుడు టెస్ట్ బెంచ్లో ఇవన్నీ క్లాసెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. యూవీఎం ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే మ్యాక్రోస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. క్లాసెస్ ఏమున్నాయి? ట్రాన్సాక్షన్ క్లాస్ అంటే సిగ్నల్స్ని డ్రైవ్ చేయడానికి ఒక క్లాసు. ఓకే, డ్రైవర్ అనేది ఒక డ్రైవ్ చేస్తుంది. అదే మీరు ఎస్వీలో ఏం చేశారు? జస్ట్ డైరెక్ట్గా ఈ క్లాస్ని తీసేసుకున్నారు. ట్రాన్సాక్షన్ క్లాస్ ఇదే తీసుకున్నారు, ఈ టాప్ని దాని కిందే రాసి ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఇక్కడ ఏం చేశారు? మీ సిగ్నల్స్ని డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ని తీసుకున్నారు, అండ్ దెన్ దానికి ఒక ఎన్విరాన్మెంట్ క్లాస్ తీసుకున్నారు, వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టెస్ట్ తీసుకున్నారు. ఓకే, సో అన్నిటికీ ఒక్కొక్క వర్క్ ఉంది. ఆ టెస్ట్ని అండ్ దెన్ టెస్ట్ బెంచ్లో మీరు కాల్ చేస్తున్నారు. ఓకే, అన్నిటిని ఎస్వి కాంపోనెంట్స్ కూడా అంతే. కానీ నేనేం చెప్తున్నా, ఎస్వి కాంపోనెంట్ బేస్డ్ టెస్ట్ బెంచ్ కాదు, నార్మల్ టెస్ట్ బెంచ్ రాసాం కదా. క్లాస్ ప్యాకెట్ లోపల ఇంట్ అడ్రస్. కాంపోనెంట్ బేస్డ్ దానికైతే నో ప్రాబ్లం. మీరు ఇక్కడ జస్ట్ ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ది చూపిస్తాను. సపోజ్ మీరు కాస్టింగ్ ప్యాకేజ్ గురించి ప్యాకేజ్ చూస్తాను. చూసారు ఇక్కడ ప్యాకేజ్ రాసుకున్నారు. ఆ ప్యాకేజ్కి రిలేటెడ్ టైప్ డెఫ్ ఇది ఈ క్లాస్ని తీసుకున్నారు. క్లాస్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అండ్ దెన్ మీరు టీబీ మెథడ్ ఇక్కడే రాశారు. చూసారా ఇక్కడ టీబీ మెథడ్ ఎక్కడ ఉంది? ఇంకోటి ఇక్కడ ఉంది టీబీ మెథడ్. క్లాస్కి హ్యాండిల్ ట్రాన్సాక్షన్ లోపల ఇనీషియల్ బిగిన్ లోపల $డిస్ప్లే మెథడ్ రాశారు. మిగతా అన్నిటిని కాల్ చేశారు, ఇక్కడే కాల్ చేశారు. ఓకేనా? కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అప్పుడు మీ సిగ్నల్స్ నేమో ట్రాన్సాక్షన్ క్లాస్లో తీసుకున్నారు, వాటిని డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ తీసుకున్నారు. ఆ డ్రైవర్ ఏమో ఎన్విరాన్మెంట్లో కమ్యూనికేట్ అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ని హ్యాండిల్ క్రియేట్ చేసేదేమో టెస్టే అన్నిటిని డ్రైవ్ చేస్తుంది. కాబట్టి దెన్ టెస్ట్ బెంచ్లో మీరు అన్ని క్లాసెస్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మీ క్లాస్ ట్రాన్సాక్షన్ ఏంటి? క్లాస్కి ఎలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. టిక్ ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ డాట్ ఎస్వి అండ్ దెన్ డ్రైవర్ డాట్ ఎస్వి ఎన్విరాన్మెంట్ డాట్ ఎస్వి టెస్ట్ డాట్ ఎస్వి మీరు ముందు వెనక ముందు ఇంక్లూడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇంక్లూడింగ్కి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మీ క్లాస్ హ్యాండిల్ ఏంటి? ట్రాన్సాక్షన్ క్లాస్ మ్యాక్రోస్ అంటే మ్యాక్రోస్కి రిలేటెడ్ ఎస్విహెచ్ని బిల్డ్ చేస్తుంది. దెన్ ఇనీషియల్ బిగిన్ మీరు ఇక్కడ ప్రింట్ మెథడ్ని యూజ్ చేశారు. ఓకే, ప్రింట్ మెథడ్ ఏం చేస్తుంది? మీ కాంపోనెంట్స్ అదే మీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని సేమ్ టీవీలో మీరు ఎలా అయితే రాశారో క్లాస్ హ్యాండిల్ ఇనీషియల్ బిగిన్ హ్యాండిల్కి న్యూ మెథడ్ ద్వారా క్రియేట్ చేశారు. ఇక్కడ ట్రాన్సాక్షన్ టీఆర్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ టైప్ ఐడి స్కోప్ రెజల్యూషన్ క్రియేట్ మెథడ్ని యూజ్ చేసుకున్నారు. అంతే.
క్రియేట్ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. అండ్ దెన్ ట్రాన్సాక్షన్ డాట్ డిస్ప్లేని కాల్ చేసేవారు. ఇక్కడ డిస్ప్లే కాకుండా ప్రింట్ మెథడ్ని వాడుకుంటున్నాను. ప్రింట్ మెథడ్ రాసిన తర్వాత మీ టెస్ట్ నేమ్ ఏంటి, మై టెస్ట్. అంటే టెస్ట్ని రన్ చేస్తే మొత్తం అన్నిటిని కనెక్ట్ తీసుకొచ్చేస్తుంది. ఓకే, సో రన్ చేస్తాను చూడండి. రన్ చేసే ముందు మీరు ఇక్కడ సిస్టమ్ ఇక్కడ మీరు యూవిఎం సెలెక్ట్ చేసుకోవాలి. యూవిఎం 1.2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ సిమ్యులేటర్ ఇది కామన్, సినాప్సిస్ విసిఎస్ అయితే విసిఎస్ మీకు నచ్చిన సిమ్యులేటర్ తీసుకుంటారు. అండ్ దెన్ మిగతాదంతా కామన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఎందుకు 3 వచ్చింది అనేది అర్థమైందా ఇప్పుడు. యూవిఎం రన్ టెస్ట్ ఏమో ఒకటి రన్ టెస్ట్ చేసింది, యూవిఎం రిలేటెడ్ ఏమో 1 వచ్చింది, అంటే రిలేటెడ్ నోట్స్ వచ్చేసరికి 1 వచ్చింది. ఒక డ్రైవర్ని ఎగ్జిక్యూట్ చేసింది కాబట్టి 1, అందుకని ఇన్ఫో అనేది 3 వచ్చింది. ఓకే, మీ వాల్యూస్ ఏంటి, మీ వాల్యూస్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ క్లాస్ కదా, దానికి ఐడి ఎంత ఇచ్చిందంటే 336 అనే ఐడి ఇచ్చింది. ఈ ఐడిని బట్టి మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఏ ట్రాన్సాక్షన్ వచ్చింది అనేది. ప్రతిదానికి ఐడి ఉంటుంది. ఓకే, అడ్రస్